श्री श्री जगन्नाथ बलदेव सुभद्र सुदर्शन देव की जय। श्री श्री निताय गौरचंद्र की जय। जगद्गुरु विश्वगुरु श्रील प्रभुपाद की जय। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण। ఈ పురుషోత్తమ మాసంలో మనం ఈరోజు పురుషోత్తమ యోగ 15వ అధ్యాయం భగవద్గీత సారమంతా తెలుసుకుందాం. 20 శ్లోకాలు ఉంటాయి. చాలామందికి కూడా భగవద్గీత ఈ అధ్యాయం గురించి చాలామంది తెలియకపోయి ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు. కానీ ఈ మాసంలో అధ్యాయ యొక్క సారం తెలుసుకోవడం అందరికీ కూడా ఉపయోగకరం. ఓకేనా? సో భగవద్గీత పురుషోత్తమ యోగం. ఎవరి దగ్గర ఉన్న భగవద్గీత బుక్స్ ఉన్నాయా లేవా? ఈ ఫ్రంట్ లైన్ దగ్గర ఉన్నట్టు ఉన్నాయి. బ్యాక్ వాళ్ళు రావడం గొప్ప ప్రభు. బుక్కులు అడుగుతారండి మీరు. అప్పుడప్పుడు అడిగితే తెలుస్తుంది కరెక్ట్గా ఉన్నారా లేరు మీరని. ప్రతి వారం అడిగితే ఏముంటుంది జనంలో? అప్పుడప్పుడు అడిగితేనే కదా శ్రద్ధగా ఉన్నారో తెలుస్తుంది. రోజు పరీక్ష పెడితే ప్రిపేర్ అయిపోయి వచ్చేస్తారు. సడన్గా పరీక్ష అని చెప్తే అప్పుడే తెలుస్తుంది మీరు ఎంత ప్రిపేర్ అయ్యారు అని. కాబట్టి రోజు అడగకపోయినా మీరు ఎంత అలర్ట్గా భగవద్గీత తీసుకోవాలి. భగవద్గీత తీసుకోవడం అంటే భగవంతుని తీసుకొచ్చినట్టు మీరు ఫోన్లు తీసుకొస్తున్నారు కదా, అవునా కదా? ఫోన్లు బరువు ఎంత ఉన్నాయి? ఈ బుక్ బరువు ఎంత చెప్పండి మీరే. శరీరాన్ని కూడా కదిలిస్తున్నాం కదా మనం, బరువు తీసుకొస్తున్నాం. భగవద్గీత ఎంత బరువు చెప్పండి? 500 గ్రాములు. చూడండి, ప్రతి ఒక్కరూ ఈ గీత సత్సంగాలకు వెళ్ళినప్పుడు భగవద్గీత మీ చేతిలో ఉండాలి. అలవాటు చేసుకోండి. ఫోన్లు మర్చిపోయినా పర్లేదు, మీరు గీత మర్చిపోకూడదు. భగవద్గీతని అది ఎవరు అడుగుతారని కాదు, అది దాన్ని మనం దానికి ఇచ్చే గౌరవం. మన భగవంతుని తీసుకెళ్తున్నాం, కృష్ణుని తీసుకెళ్తున్నాం. కృష్ణుని విగ్రహం తీసుకెళ్ళినా కానీ భగవద్గీత తీసుకెళ్ళినా కానీ ఒకటే పుణ్యం. అర్థమవుతుందా? కృష్ణ భగవాన్ని మనం తీసుకెళ్ళలే అంత అదృష్టం మనం లేకపోయినా బాధపడవచ్చు. భగవద్గీతను మనం తీసుకెళ్ళినా కృష్ణ భగవాను తీసుకున్నంత పుణ్యం. కాబట్టి కాలికి ఇలాగ రావద్దండి. ఎక్సర్సైజ్ చేస్తూ భగవద్గీత తీసుకొని రండి. లేని వాళ్ళు తీసుకోండి. మన ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నప్పుడు భగవద్గీత ఉండాలి కదా. కాబట్టి మేము అడగకపోయినా తీసుకురావడం క్రమశిక్షణ, నిష్ఠ, శ్రద్ధ అంటారు దాన్ని. అర్థమవుతుందా? ఎవరు అడుగుతారని అన్నం తింటున్నారా?
చెప్పండి, చేతులు ఎత్తండి. వాళ్ళు అడుగుతారు, ప్రభు అందుకే నేను రోజు టిఫిన్ తింటున్నాను. వాళ్ళు అడుగుతారు, ప్రభు అందుకే మధ్యాహ్నం భోజనం తింటున్నాను. వాళ్ళు అడుగుతారు, ప్రభు అందుకే నిద్రపోతున్నా. వాళ్ళు అడుగుతారు కాబట్టి స్నానం చేస్తున్నా. చేతులు ఎత్తండి. వాళ్ళు అడుగుతారని చేస్తున్నామా? ఇవి లేదు కదా. వాళ్ళు అడగకపోయినా మనమే తింటున్నాం కదా. ఇవన్నీ అడగకపోయినా మనం చేస్తున్నామా లేదా? అడిగితేనే చేస్తున్నారా మీరు? కాబట్టి భగవద్గీత మీరు తీసుకోవడానికి లేదు, అడగాల్సిన అవసరమే లేదు. ఈ ప్రోగ్రామ్ ఏమిటి? ఏదైనా సినిమా థియేటర్ కూడా తీసుకెళ్ళకుంటాను. ఈ సత్సంగాలు కదా, భగవద్గీత సత్సంగాలు ఇవి. దీనికి ఎవరో చెప్పాలా మీకు? చెప్పండి, ఎవరో చెప్పాలా? ఎన్నోసార్లు చెప్పుకుంటాం మీకు. మేము ప్రతి వారం చెప్పడం కాదు, ఒక్కసారి చెబితే నిష్ఠ. ఓ మన భగవద్గీత సత్సంగాలు వెళ్తున్నాం, భగవంతుని మనం తీసుకెళ్ళాలి. భగవంతుడు ఇది, బుక్కులు కాదు ఇవి. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానులు యొక్క మనస్సు, ఆయన శక్తి అంతా భగవద్గీతలో ఉంది. భగవత్ శక్తి భగవద్గీతలో ఉంది. ఇది బుక్కులు అనుకోవద్దు. బుక్కులు అనుకుంటే బుక్కే, భగవంతుడు అనుకుంటే భగవంతుడు. విగ్రహాలు రాయి అనుకుంటే రాయే, కృష్ణ అనుకుంటే కృష్ణ భగవంతుడు. అది చూసే విధానాన్ని బట్టి ఆ నమ్మకం లేని వాళ్ళకి ఆయన రాయగా కనబడతాడు. నమ్మకం ఉన్న వాళ్ళకి దర్శనమిస్తాడు. కాబట్టి చూసే కళ్ళు ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన. ఎప్పుడైతే మన హృదయం అంతా ప్రేమ భక్తితో నిండిపోయి ఉంటుందో భగవంతుడి పైన, అప్పుడు ప్రతి అణువులో ఆయన చూస్తాం. కాబట్టి భగవద్గీత భగవంతుడి పక్కన మీతో ఉన్నట్టే. భగవద్గీత అంటే సాక్షాత్ అర్జునుడికి ఎలాగైతే కృష్ణ భగవాన్ ఉండే ధైర్యం వచ్చిందో, మన చేతిలో ఉన్న అంత ధైర్యం చనిపోయేటప్పుడు చేతిలో పెట్టడానికి కాదు, ఉన్నప్పుడు పట్టుకూడదండి. అప్పుడు గుండెల్లో పెడతారు, తల మీద పెడతారు. ఎందుకు అవన్నీ? ఉన్నప్పుడు తల ఉపయోగిస్తే ఈ బాధలు ఉండవు కదా. ఉన్నప్పుడేమో తల దీని మీద పెట్టము, అక్కడెక్కడ పెడుతుంటాము వెళ్ళి మనం. చనిపోయినప్పుడు పెడితే ఉపయోగం ఏంటి? మందులు చనిపోయిన వాడికి వేసి ఉపయోగం ఉందా? చనిపోయిన వాడికి డోలో వేసి పాపం మళ్ళీ ఆకలి వేస్తుంది, డైజిన్ వేసి చెప్పండి, ఉపయోగం ఉందా శవానికి? పడుకొనే ఉన్నాడు, తిన్నాడో లేదు, మళ్ళీ పెడతాం లేదన్నా భోజనం పెడతాం, ఉపయోగం ఉందా? తినగలుగుతుందా శవం? జీవం ఉన్నప్పుడే. కాబట్టి మీరు అందరూ భగవద్గీత అడిగినా అడగకపోయినా, ఓ మన భగవంతుని మోసుకెళ్తున్నాం, భగవంతుని తీసుకెళ్తున్నాం. కొంతమంది బైబిల్ తీసుకెళ్తూ ఉంటారు, వారు ఖురాన్ తీసుకెళ్తూ ఉంటారు. ఇది మన సనాతన ధర్మం, ఇది మనమే తీసుకెళ్ళగలగా. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి తీసుకురావడానికి. ప్రతి ఆదివారం నుంచి అడుగుతారు, అడగని కాదు, మీకు మీరే అడుగుతారని మనం అద్దాలు పెట్టుకుంటున్నామా? అడుగుతారని బొట్టులు పెట్టుకుంటున్నామా? అడుగుతారని బట్టలు వేసుకుంటున్నామా? అడగకపోయినా ఎన్ని వేస్తున్నట్టే ఇది కూడా అడగకుండానే భగవద్గీత సత్సంగాలు తీసుకుని వెళ్ళండి. ఇక్కడే కాదు, వేరే ఏ సత్సంగాలకు వెళ్ళినా భగవద్గీత తీసుకుని వెళ్ళండి. భగవద్గీత తెచ్చినాము, తీసుకొని వస్తే మేము అట్లే మూసిపెట్టి వెళ్ళిపోతున్నాం. అంటే ప్రతి వారం కూడా ఒక శ్లోకాన్ని కూడా మీరు ఎప్పుడైతే ఇస్తారో మేము లోపం చేసి తీసుకొని వస్తాము. బుక్కులు తెస్తాము, ఎత్తుకోపోతాము. వెరీ గుడ్. ఇన్ని రోజులు తీసుకొచ్చారు దానికి. వెరీ గుడ్. కృష్ణుడు పరీక్షిస్తున్నాడు మనందరినీ. కరెక్ట్. సో మధ్య మధ్యలో చాలా శ్లోకాలు చెప్తూ ఉంటాం మనం. కరెక్ట్. నేనేమంటానంటే శ్లోకాలు మధ్యలో ఒకవేళ చెప్పకపోయినా ఒక్కొక్కసారి క్లాస్ భాగవతం పైన చెప్పేస్తూ ఉంటాం, అక్కడెక్కడ వెళ్తూ ఉంటుంది. కానీ మీరు ముందే వచ్చి ఒక శ్లోకం చదువుకోవడం ఇక్కడ అర్థమవుతుందా? ఇప్పుడు క్లాస్ టీచర్ చెప్పాడని బుక్కులు తీసుకెళ్తా మనం. సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఒకళ్ళ బుక్ అవసరం ఉండకపోవచ్చు, డైరెక్ట్ టీచర్ బోర్డు మీద చెప్పేసిపోతూ ఉంటాడు. అవునా కదా? మీరు ముందే వచ్చి ఈ సత్సంగం ఇప్పుడైనా మన వారం ఒక శ్లోకం చదువుదాం, బుక్ ఓపెన్ చేద్దాం. ఎస్, ప్రయత్నం చేద్దాం, శ్లోకం చదివిన ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అది కుదరకపోయినా అట్లీస్ట్ మీరు ముందే వచ్చి ఒక శ్లోకం చదువుకోవచ్చు కదా. ఎంత బాగా, ఇది క్లాస్ రూమ్ లాగా ఇది. అవునా?
ప్రభు గారు చెప్తేనే మేము బుక్ ఓపెన్ చేస్తాం. బా అస్సలు ఏమి శ్రద్ధ, అసలు నాకైతే ఇంకా ఇక్కడ లేచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంకా మేము అంత శ్రద్ధ కనబడుతుంది అసలు ప్రభు గారికి. అంత వెరీ గుడ్, అంత వినయం ఉంటే అసలు ఇంకేమో సత్సంగాలు అవసరం లేదు. యాక్చువల్లీ అప్పటికి ఇంకెత్తారు అంతా వినండి మీ అందరికి. ఇంకా అవునా కదా, వెరీ గుడ్. సో ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఒక శ్లోకం కాదు 20 శ్లోకాలు చదివేద్దాం. మీరు బుక్లే లేవు చూసారా, పరీక్ష ఇలాగే ఉంటాయి. ఎప్పుడైతే కృష్ణ భగవానుడు ఒక చాప్టర్ మొత్తం వెళ్ళి చెప్పేద్దాం అనుకుంటాడో మీ దగ్గర బుక్లే లేవు. ఎప్పుడైతే వేరే టాపిక్ ఉంటే బుక్కులు తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తే ఫోన్ పెట్టుకెళ్తారా, ముందే ఫోన్ పెట్టుకెళ్తారా? చెప్పండి. ఎవరో ఫోన్ చేస్తే ఫోన్ తీసుకెళ్తారా, ముందే ఫోన్ పట్టుకెళ్తారా? ఎవరో చేస్తారు, చేయకపోయినా ఫోన్ తీసుకెళ్తారా? లేదు, చెప్పలేదు. ప్రభు ఫోన్ చేస్తారు కాబట్టి మీరు ఫోన్ తీసుకెళ్తారు. అలా కాదు, ఫోన్ ఎప్పుడు కదా. చెప్పండి, ఫోన్ చేయకపోయినా ఫోన్ పట్టుకెళ్తారు కదా మీరు. ఇప్పుడు మాత్రం ప్రభు మీరు చెప్పట్లేదు కానీ బుక్కులు తాగట్లేదు. ఇది అదే చెప్తున్నా, కలియుగ టీచర్ పైన మీరు పెట్టేస్తారు. భస్మాసుడు పరమశివుడిని భస్మం చేయాలనుకున్నాడంట. అలాగే మీరు లాస్ట్కి ఏం చేస్తున్నారు? నా పైన పెట్టేస్తున్నారు. ఎక్సలెంట్, గుడ్ స్టూడెంట్స్ అలాగే ఉండాలి. ఇది కలియుగం కాబట్టి మేము అంత సీరియస్గా తీసుకోం కూడా. కలియుగం ఏమిటి? దయా, కరుణ, ప్రేమ. కాబట్టి వెరీ గుడ్. నెక్స్ట్ వారం నుంచి బుక్ తీసుకోరండి. ఫోన్తో పాటు బుక్ కూడా ఉండాలి, ఓకేనా? అప్పుడు మీకు అడిగే అప్పుడు ఒక శ్లోకం ఓపెన్ చేద్దాం కావాలంటే. అందరి దగ్గర బుక్కులు ఉన్నప్పుడే అర్థమవుతుందా? హరే కృష్ణ. ఇప్పుడు పురుషోత్త యోగం అందరూ చెప్పండి. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలం అధఃశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. ఈ శ్లోకంలో కృష్ణ భగవాన్ అంటారు శ్రీ భగవాను వాచ. లాస్ట్ వారం తెలుసుకున్నట్టు కొంతమంది విన్నట్టున్నారు. శ్లోకం కూడా ఊర్ధ్వమూలం అధఃశాఖ. ఊర్ధ్వమూలం, మన ఈ జగత్తుకి మూలం ఎక్కడుంది? ఊర్ధ్వం, పైన. ఒక చెట్టుకి మూలం ఎక్కడుంటాయి? భూమి లోపల వెళ్ళిపోతాయి. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? అర్జున, ఈ ప్రపంచానికి మూలం ఊర్ధ్వం. విచిత్రంగా ఉంది కదా. ఒక చెట్టుకి మూలం పైన ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఊర్ధ్వమూలం అధఃశాఖం. అర్జున, ఈ సృష్టి అంతా ఒక చెట్టు అనుకుంటే ఈ చెట్టుకి మూలం కింద లేదు అర్జున, చెట్టుకి మూలం పైన ఉంది. పైన అంటే ఏమిటి? వైకుంఠం. మనం నడిచేటప్పుడు ఒక చెట్టు యొక్క ప్రతిబింబం, రిఫ్లెక్షన్ మనం వాటర్లో చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? తల క్రిందులై ఉంటుంది, అవునా కదా? ఏదైనా నీళ్ళల్లో చూసినప్పుడు ఇక్కడ పైన ఒడ్డు బాగానే ఉంటుంది, నీళ్ళల్లో తల క్రిందులు ఉల్టా ఆపోజిట్ కనపడుతుంది. అదే స్వామి అంటున్నాడు ఇక్కడ. నిలబడుకున్న వాళ్ళకి ఏమో చెట్టు బాగానే ఉంది, నీళ్ళలో ఉన్న వాళ్ళకి చూసేప్పుడు ఆపోజిట్ ఇట్లా ఉల్టా ఉంది ఇది. కాబట్టి ఇక మనం చూడాల్సింది ఏమిటి? ఈ ప్రపంచానికి మూలం వైకుంఠం, ఈ సృష్టికి మూలం వైకుంఠం. ఈ సృష్టి అంతా ఒక చెట్లు అనుకుంటే ఊర్ధ్వమూలం అధఃశాఖ. శాఖ అంటే కొమ్మలు, అర్థమవుతుందా? చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, ఈ కొమ్మలు అంటే ఏమిటి? వేద జ్ఞానాలు. ఇప్పుడు చెట్టుని మనం పైకి వెళ్ళి ఎక్కడుంది మొదలు కనుక్కోవాలనుకుంటే చెట్లు ఎక్కేటప్పుడు ఎలా ఎక్కాలి కదా మన పైకి. ఈ చెట్టు మనం ఎక్కామంటే మొదలు ఏమిటి? ఆ కొమ్మలు పట్టుకొని ఎక్కేటప్పుడు కొమ్మలు ఏమిటి? వేద జ్ఞానం ద్వారా మన భగవంతుని చేరుకోవాలి. స్వామి చెప్తున్నట్టు చూడండి. ఊర్ధ్వమూలం అధఃశాఖం అశ్వత్థం ప్రాహు ఛందాంసి. ఛంద అంటే వేదాలు. అర్థమవుతుందా? ఈ చెట్టుని ఎవరైతే ఈ చెట్టును అంటే సృష్టిని అర్థం చేసుకుంటారో వాళ్ళన్ని వేదాలు చదివేసిన వాళ్ళే.
అర్థమవుతుందా? చాలామంది సృష్టి అర్థమే కాదు కదా. సృష్టి ఏమనుకుంటున్నారు? తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా, పోతుంది. ఇదే సృష్టి చాలామందికి, అంతే కదా. సృష్టిలో మనకు కనపడే ప్రతి విషయం అంటే జన్మ, పుట్టుక, చావు, మధ్యలో ఉన్న ఈ బంధాలు, కర్మ, కాలం, ప్రకృతి, లోకాలు, ఈ అవగాహన, ఈ జ్ఞానం లేనప్పుడు ఏమవుతుంది చెప్పండి? జ్ఞానం లేనప్పుడు ఏమవుతాం? మనం మనసు నచ్చేది చేసేస్తాం, అంతే కదా. ఏది అనిపిస్తే మనసుకు అది చేసేస్తాం. అదే జ్ఞానం ఉన్నప్పుడు మనసుకు నచ్చింది చేయం, భగవంతుడికి నచ్చింది చేస్తాం. కాబట్టి సృష్టి ధర్మం తెలియనప్పుడు ఏమవుతాం? ఇక్కడే తిరుగుతూనే ఉంటాం. అదే స్వామి అంటున్నారు ఇక్కడ, ఎవరి సృష్టిని తెలుసుకుంటారో అర్జున వాళ్ళు అన్ని వేదాలు చదివేసిన వాళ్ళే. అంటే మన పుట్టుక తెలుసుకోవాలి కదా. వాట్ ఈస్ ద పర్పస్, అంటే మనం ఎందుకు పుడుతున్నాం? ఈ ప్రశ్న ఒక మనిషి మాత్రమే వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకు పుట్టా? ఈ ప్రయాణం గురించి మనమే ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న రానంత వరకు సృష్టి అర్థం కాదు. ఎప్పుడైతే ఆ ప్రశ్న మొదలవుతుందో, ఈ ప్రపంచం ఏమిటి, నేనేమిటి, ఆత్మ ఏమిటి, భక్తి ఏమిటి, ఈ లోకాలు ఏమిటి, ఇన్ని జీవరాశులు ఏమిటి అని ఆ ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం దొరుకుతుంది. ప్రశ్న లేకుండా సమాధానం ఎలా దొరుకుతుంది చెప్పండి? ప్రశ్నే అర్థం కాకపోతే ఇంకా సమాధానం ఏమర్థమవుతుంది మనకు? ఆన్సర్. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడు? ఈ సృష్టి అర్థం చేసుకున్నవాడు అన్ని వేదాలు చదివేసిన వాడే. కాబట్టి మన బుద్ధి, భగవంతుడు మనకిచ్చిన బుద్ధి ఈ సృష్టి అన్వేషణ కోసం, భగవత్ అన్వేషణ కోసం, ఆత్మ అన్వేషణ కోసం, జ్ఞాన అన్వేషణ కోసం, దేనికోసం ఉపయోగించాలి బుద్ధి? తెలివితేటలన్నీ మన తెలివితేటలు ఎక్కడ వాడుతున్నాం? మీకు అందరూ ఎక్స్పర్ట్లు, మీరంతా, మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. మీరంతా దాంట్లో ప్రావీణ్య PhD చేసేసారు మీరు, కానీ పండితులు మీరు. అవునా? తెలివితే ఎలా వాడాలి మాకు కూడా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళంటే. మీరు అంత మేధస్సు మీ దగ్గర ఉంది, కరెక్ట్. అంత మేధస్సు తెలివైన వాళ్ళంతా మీరు ఆ తెలివి కరెక్ట్గా వాడుకుంటే ఇదే ఆఖరి జన్మ, దత్త వైకుంఠమే. ఆ తెలివితేటలు మనం ఎక్కడ వాడాలి అక్కడ వాడట్లేదు, అదే మన ప్రాబ్లం. గీత ఏం నేర్పిస్తుంది? భగవద్గీత ఆ తెలివితేటల్ని ఎక్కడ వాడాలో నేర్పిస్తుంది. మన అమ్మా నాన్నతో ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు, ఇదంతా ఒక ట్రైనింగ్. ఎట్లాగా కృష్ణుడు చేంజ్ చేస్తా, అలా కాదు నాన్న, యూటర్న్ తీసుకో, ఇట్లా. ఆ తెలివితేటల్ని భగవంతుడి కోసం వాడాలి, వైకుంఠం చేరుకోవడం కోసం వాడాలి. అదే స్వామి అంటున్నారు ఇక్కడ. అది మొదటి శ్లోకం అర్థమైంది కదా అందరికీ? ఎస్. రెండవ శ్లోకం, ఆదర్శోర్ధ్వం ప్రశ్రుతః తస్య శాఖా గుణా ప్రవృద్ధ విషయా ప్రబాలః అదస్య మూలాని అనుసంతతాని. ఓకే, చెప్తున్నాను. కర్మాను బంధీని మనుష్యలోకే. చూడండి ఏమంటున్నాను ఇక్కడ, కర్మానుబంధీని మనుష్యలోకే. అర్థమవుతుందా? ఎలా అవుతుంది ఇక్కడ? కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ మనుష్య లోకానికే, గుర్తుపెట్టుకోండి, ఇది కర్మ ఎవరికి బంధిస్తుంది? మనుషుల్ని మాత్రమే. జంతువుల్లో కర్మ లేదు, అవి అనుభవిస్తున్నాయి ఆల్రెడీ కర్మానురూపంగా శరీరం వచ్చేస్తుంది. ఏ జీవరాశులు కూడా కర్మచక్రంలోకి రావు. కృష్ణుడు ఏమంటాడు? కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ మనుష్య లోకమంతా, ఈ మానవ లోకమంతా కూడా అర్జున కర్మ బంధాల్లో ఉన్నారు. అర్జున జంతువులోకే, పక్షిలోకే కాదు, మనుష్యలోకే. మనుష్యులంటే మనమే కాదు, దేవతలు కూడా. అర్థమవుతుందా? పైన ఉన్న స్వర్గలోక, తపోలోక, మహర్లోక, జనలోక, సిద్ధలోక, బ్రహ్మలోక, ఈ పైన లోకాలు, కింద లోకాలు, మనుషులందరూ కూడా కర్మానుబంధీని. కర్మలన్నీ బంధించేస్తాయి. చూడండి, మనం ఇక్కడ తప్పించుకోవచ్చు, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర,
కానీ ఎక్కడ తప్పించుకోలేము? కర్మ బంధాలను తప్పించుకోలేము. మనిషికి మాత్రమే కర్మ. గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడే ప్రతి మాట, మీ చేసే ప్రతి పనికి కర్మ రియాక్షన్ ఉంటుంది. మనిషికి మాత్రమే. ఒక పులి వెళ్ళి ఒక మనిషి తినేసింది అనుకోండి, పులికి ఏమి కర్మ లేదు, అది శరీర ధర్మం. అర్థమవుతుందా? అదే మనిషి వెళ్ళి ఒక ఆవు తినేసాడు అనుకోండి, పులి మాత్రం నేను తినకూడదా? వెరీ గుడ్. కర్మను బందీని. రూల్స్ ఎవరికి ఇక్కడ సృష్టిలో చెప్పండి? ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పక్షి వచ్చి మీ ఇంట్లో చిన్న గూడు కట్టింది అనుకోండి, దాని ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుందా? మున్సిపాలిటీ పంపిస్తారు నోటీసు, నువ్వు గూడు కట్టుకున్నా ట్యాక్స్ కట్టారా? అదే మీరు చిన్న గుడి చేసుకోండి, ట్యాక్స్ కట్టాలి కదా. మీకు కావాల్సిన వాటర్ బిల్లు, కరెంటు బిల్లు కూడా కట్టారు, మీరే కట్టాలి. అవునా కదా? మనిషి రూల్స్ ఎవరికి? మనుషులకి. అదే ఒక ఆవు రెడ్ లైట్ సిగ్నల్ ట్రాఫిక్ దాటేసింది అనుకోండి, ఆవు ఏం చేస్తాడు? ట్రాఫిక్ వేసుకుని పోలీసు జైల్లో పెడతాడు ఆవుని. మనం దాటితే ఫైన్ వేస్తాడు. రూల్స్ ఎవరికి? మనకు. ఎందుకంటే మనిషికి వివేకం ఉంది కాబట్టి, విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి, ఆ తెలివితేటలు, ఆ అర్థం చేసుకున్న శక్తి ఉంది కాబట్టి రూల్స్ అన్నీ కూడా ఆ వివేకం, విచక్షణ, విజ్ఞానం ఉన్న మనిషికి. కాబట్టి కర్మ బంధించి వేస్తుంది. మనకు తెలియదులే అనుకోవద్దండి. గాంధారి ఏం చేసింది? ముందు జన్మలో తెలియకుండా వేడి నీళ్ళు అలాగా బయట పోసింది, చీమలన్నీ కూడా చనిపోయాయి. అది అందుకే గాంధారి 100 మంది పిల్లలు పుట్టినా అందరూ చనిపోయారు. కొన్ని గుడ్లు, పక్షులు, కొన్ని చీమలు అవి కళ్ళు పోయినాయి కూడా. అందుకే ఆవిడ కూడా ఏమైంది? గుడ్డినది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఇక్కడ స్మార్ట్ తప్పించుకునే వచ్చి ఎక్కడంటే అక్కడే వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర. ప్రకృతిని తప్పించుకోలేదు. సూర్యుడు, చంద్రుడు సాక్షి. అర్థమవుతుందా? ఇక్కడ సాక్షికి మీరు లంచం ఇచ్చేస్తారు. సూర్యుడికి లంచం ఇస్తారా మీరు? మనం ఇచ్చేస్తాం మనం, కానీ ఆయన తీసుకోడు కదా. సూర్యభగవాన్ దేవనహల్లిలో ఒక 10 ఎకరాలు ఇచ్చేస్తాను నీకు, ఆ కొద్దిగా తప్పించాయి ఎవరో చెప్పండి. సూర్యభగవాన్ తప్పిస్తాడా? ఆయన తీసుకుంటాడా? సమస్త లోకాలు వెలిగిస్తున్నానయ్యా, నీ దేవనహల్లి నాకెందుకు అంటాడు ఆయన. అవునా కదా? నేను ఎవరో వచ్చి కలిశాను, నన్ను 100 ఎకరాలు కొనాలనుకుంటాను ప్రభు దేవనహల్లిలో. అబ్బో, ఆయన 70 సంవత్సరాల వయసు. ఇప్పుడు కొని ఏం చేస్తావు అప్ప నువ్వు? ఇప్పుడు కొని ఏం చేస్తావు అప్ప? ఇప్పుడైనా వైకుంఠం కావాలి కోరుకోప్ప నువ్వు. ఇంకా దేవనహల్లి ఏంటప్ప? వైకుంఠ హల్లి కోరుకోప్ప. దేవనహల్లి, దేవతల హల్లి వైకుంఠం, అది కోరుకోప్ప. దేవనహల్లి ఏముంది? ఎయిర్పోర్ట్ ఉంది ప్రభు. ఏం చేస్తా చెప్పండి? అందరినీ కలవాలి మేము, ఒక్కోసారి తప్పదు, అన్నీ వినాలి, అన్నీ చెప్పాలి. కానీ ఎప్పుడైనా వైకుంఠ హల్లి, వైకుంఠం కోరుకోప్ప అర్థమవుతుంది. అందుకే మనిషి జీవితం చూడండి, చాలా భగవంతుడు ఇచ్చిన వరం ఇది. ఈ కర్మ బంధాలు తెలుసుకోవడం ఈజీ కాదు. భక్తులతో ఉంటే తప్ప అసలు కర్మే అర్థం కాదు. మనం ఏమనుకుంటున్నాం, ఆయన చెప్తున్నాడు నా స్కూల్ కట్టేసాం, కాలేజీలు కట్టేసాం, అన్నదానాలు, నేత్రదానం అన్నీ అయిపోయినాయి, మనం పెద్ద పర్ఫెక్ట్. లేదు, అది వేరే అకౌంట్. చెప్తాను కదా, కర్మ వేరే అకౌంట్, 2 వేరే అకౌంట్లు ఇవి. పుణ్యం అకౌంట్ వేరు, పాపం అకౌంట్ వేరు. పాపం ఆయన చెప్పిన తర్వాత షాక్ అయ్యాడు కొద్దిగా. అవి 2 వేరే అకౌంట్లో ప్రభు ఇవన్నీ చేస్తుంది, అయ్యో రావనుకున్నాం మనం. 2 వేరే. పాపం అనుభవించక తప్పదు, పుణ్యం అనుభవించక తప్పదు. అది కృష్ణుడు అంటాడు, మనుష్యలోకి కర్మలు ఎవరి కోసం? మనిషి కోసమే. కాదు మనం తినే ఆహారం నుంచి, మనం మాట్లాడే మాటల నుంచి, మనం చేసే ప్రతి పని, శరీర ఇంద్రియాలు, ఈ ప్రకృతిలో ఏ పని చేసినా దానికి కర్మ తోడే ఉంటుంది. కాబట్టి మన చేతుల్లో ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. వాచ వేగం, ఉదర ప్రస్థ వేగం, జిహ్వ వేగం, మనస్సు వేగం అనుకున్నాం కదా 2 వారాల ముందు.
కాబట్టి కర్మల నుంచి బయటపడాలా. అదే స్వామి అంటున్నాడు ఇక్కడ. నెక్స్ట్ 3-4 శ్లోకాలు. నరూపమశ్యేహ తతోపలభ్యతే నాంతో నాదిర్ నచ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం పరిమార్గితవ్యం యస్మిన్ గతానా నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యథా ప్రవృత్తిః ప్రశ్రుత పురాణి. ఇక్కడ స్వామి అంటున్నాడు, ఎవరు భక్తి జ్ఞానం లేని వాళ్ళు ఈ మహావృక్షం ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసుకోలేరు. దీనికి మొదలు కొన ఎక్కడో తెలుసుకోలేరు. స్వామి అంటున్నాడు చూడండి, దీనికి ఫౌండేషన్ ఎక్కడ ఫౌండేషన్ దీనికి? ఇది మాయా ప్రపంచం. ఒకసారి మ్యాజిక్ షోస్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు మ్యాజిక్ షో చేస్తుంటారు కదా, కట్ చేసినట్టుగా ఉంటారు ఒక్కొక్కసారి. కానీ మ్యాజిక్ అంతా కూడా ఎలా అనిపిస్తుంది? చిన్నపిల్లలకి ఎలా అనిపిస్తుంది? ఓ భయపడిపోతారు, నిజంగా కట్ చేశారేమో. అవునా లేదా? ఈ మాయా ప్రపంచం ఎలా ఉంటుందంటే భక్తి జ్ఞానం లేని వాళ్ళకి ఇది వింత లోకం, అద్భుతంగా కనిపిస్తుంది ఈ లోకం అంతా. ఈ జ్ఞానం ఉన్నప్పుడు అయ్యో ఇక్కడ బాధలు తప్ప ఏమీ లేవే అనిపిస్తుంది. అదే కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ చూడండి. ఇట్లా ఈ మాయా ప్రపంచం అంటే ఒక మాయ. రావణాసురుని చూడండి, ఎన్ని బాణాలు వేసినా వాడికి తల తీసుకు తల వచ్చేస్తుంది. అర్థమవుతుందా? రావణాసురుడికి ఎంత తలలు చంపేసినా మళ్ళీ తలలు వస్తూనే ఉన్నాయి. మాయా ప్రపంచం శక్తి. అందరూ ఏమనుకుంటా, ఈ మాయా ప్రపంచం చూసి అద్భుతం అనుకుంటా. కానీ ఈ కర్మ నుంచి బయటపడడం అసంభవం. ఇక్కడికి ఎలా వచ్చామో తెలియదు. మనం ఎలా వచ్చామో తెలియకపోతే ఎలా వెళ్తాం ఎలా తెలుస్తుంది? చెప్పండి మీరే. ఒక ఊరికి ఎలా వెళ్ళాలో తెలియకపోతే ఎలా వెళ్తారు వెనక్కి? ఎక్కడి నుంచి వచ్చామో తెలియకపోతే ఎక్కడికి వెళ్తారు మళ్ళీ? ఎవరు అడిగారు అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చా, హిందూపూర్ వచ్చారు చెప్తారు మీరు. అవునా? ఎక్కడి నుంచి వచ్చారు తెలియదు అంటే, మీ ఊరేంటి నాకు తెలియదే. మీ ఊరికి ఎలా పంపించారు? మా ఊరికి తెలియదు, ఎక్కడ పంపిస్తారు వాళ్ళు మిమ్మల్ని? అంటే ఈ సృష్టిలో మనం ఈ జీవితం గురించి, ఆత్మ ప్రయాణం గురించి తెలియనప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? ప్రయాణమే తెలియనప్పుడు, పుట్టుక తెలియనప్పుడు, మన గమ్యస్థానం తెలియనప్పుడు ఎక్కడికి వెళ్తాం? అదే స్వామి అంటున్నాడు ఇక్కడ. ఈ మాయా ప్రపంచం ఇది. ఈ మాయా ప్రపంచమైన ఈ చెట్టుని కట్ చేయాలనుకోండి. అద్భుతంగా స్వామి చెప్తున్నాడు మాట చూడండి. ఈ ప్రాబ్లం అర్థమైంది. కానీ ఈ చెట్టుని కట్ చేసిన వాళ్ళు ఏమిటి? స్వామి అంటున్నాడు, ఈ మహామాయా వృక్షాన్ని కట్ చేయడానికి ఆయుధం కావాలి కదా. ఒక చెట్టుని నరకాలంటే ఆయుధం కావాలి కదా. స్వామి ఏమంటాడు ఇక్కడ? ఆయుధం ఏమిటి? జ్ఞానం, గీతా జ్ఞానం. స్వామి అంటున్నాడు ఇక్కడ ఏం చెప్తుండే? తమేవ చాద్యం పురుషం ప్రపద్యే తథా పదం పరిమార్గతవ్యస్మిన్ గత నివర్తంతి భూయః. ఈ మహావృక్షాన్ని కట్ చేసే ఆయుధం ఈ గీతా జ్ఞానం. అందుకే చెప్పాను మీకు, ఇది ఆయుధంలాగా పట్టుకొని రావాలి. అర్థమవుతుందా? ఆయుధంలాగా అనుకోవాలి దీన్ని మనం. స్వామి అంటున్నాడు కదా, ఏమవుతుందంటే ఈ మహామాయా వృక్షాన్ని కట్ చేసే శక్తి భగవద్గీతకు తప్ప ఏ జ్ఞానానికి లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు పెద్ద సింహం మీద పడుతుంటే చిన్న చిన్న కత్తి తీసుకెళ్తారు మీరు, చిన్నది ఇట్లా అర్థమండి. మీరే అల్లం కోసి ఉంటుంది, అల్లం కూడా చిన్నది ఉంటుంది అట్లాగా, జింజర్ అల్లం కోయడానికి. అది పట్టుకెళ్తారా? సింహం మీద పడుతుంటే పొడి చేస్తుందండి. సింహం ఏముంటుంది? దాంతో మిమ్మల్ని మింగేస్తుంది. అది శత్రువుని బట్టి ఆయుధం వాడాలి కదా. అవునా కాదా? సింహం యుద్ధం చేయాలంటే ఖడ్గం కూడా బలంగా ఉండాలి. ఖడ్గం చూసి భయపడాలి సింహం ఫస్ట్. ఇది
మహాకడ్డంగా ఉంది, ఆ భయం రావాలి, భయం రావాలి. అదేవిధంగా ఈ మాయా ప్రపంచం బయటపడాలంటే మహా ఆయుధం కావాలి, మామూలు ఆయుధం కాదు. మామూలు ఆయుధాలు ఏమిటి? ఈ మంత్రాలు, ఈ స్తోత్రాలు, ఈ శ్లోకాలు, ఈ పూజలు, ఈ వ్రతాలు, ఇవి చిన్న చిన్న అల్లం కోసే గడ్డిలాగా ఇవన్నీ. దీంతో ఈ మాయా ప్రపంచ చెట్టుని ఎలా కట్ చేస్తాం మనం? అర్థమవుతుందా? ఎందుకు భగవద్గీత ఎందుకు ముఖ్యం? ఈ మాయా ప్రపంచాల కర్మ నుంచి బయటపడాలంటే ఈ భగవద్గీత మహా ఆయుధంలాగా. ఎలాగా? ఆ సారంగపాణి అంటాం మన స్వామిని. స్వామిలో ఉన్న ధనుష్ పేరేమిటి? సారంగ. అందుకే స్వామి పేరు సారంగపాణి. ఆయన దగ్గర గద ఉంటుంది, గద పేరేమిటి? కౌముదం. అర్థమవుతుందా? స్వామి గద పేరు కౌముద. ఆ కౌముద గదం. ఇలాంటి మహా ఆయుధాలు ఉండాలి. చక్రం ఏమిటి? సుదర్శన. సుదర్శన, సూర్యుడికే శక్తినిచ్చే చక్రం అది, సుదర్శన. మనందరూ సూర్యుడికి నమస్కారం చేస్తాం. అనంత కోటి సూర్యుడికి శక్తినిచ్చేదే సుదర్శన చక్రం. అటువంటి సుదర్శన చక్రం ఆయుధం. అటువంటి ఆయుధాలు కావాలి ఈ మాయా ప్రపంచం నుంచి బయటపడాలంటే. అంటే ఆ శ్రీమన్నారాయణుడికి ఇచ్చిన పద్మనాభ ముఖశ్య, ఆయన పద్మనాభ అంటే ఆయన చాలా అమృతమైన మాటలు, ఆ నోటి నుంచి వచ్చే పలుకులే ఈ భగవద్గీత. ఈ పలుకులే మహాయుధం. ఈ మహామాయా ప్రపంచ బయటపడడానికి వచ్చే మహా ఆయుధం భగవంతుడు మన ఆయుధం ఇచ్చెళ్ళాడు. ఆయన కృష్ణుడు ఊరికి గీత అంటే ఏమిటి? కృష్ణుడు మనకి ఏమి ఇచ్చాడు? ఆయుధం ఇచ్చెళ్ళాడు. ఒకసారి అంటారు కదా, ఊరు దూరం వెళ్ళేటప్పుడు పిల్లలకు చెప్తారు కదా, అరే ఇంట్లో వచ్చినప్పుడు కట్టి పెట్టుకో పక్కన. అర్థమవుతుందా? ఎవరైనా వస్తే రాత్రుల్లో కట్టెలు పెట్టేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రక్షణ కోసం ఆయుధం పెడతాం కదా. పెప్పర్ స్ప్రే కూడా తీసుకెళ్తారు కొంతమంది. ఇప్పుడు ఎవరైనా అమ్మాయిలు కూడా ఏదైనా టీజింగ్ చేస్తుంటే పెప్పర్ స్ప్రే ఎలా కొట్టండి, కొన్ని ఒక ఆయుధాలకు పనిచేస్తాయి ఇవన్నీ కూడా. అవునా కాదా? అలాంటిది మానవ ఈ జీవితంలో ఈ మాయా ప్రపంచం నుంచి బయటపడడానికి కృష్ణావతారం మనకిచ్చిన మహా ఆయుధమే ఈ భగవద్గీత. మన ఆయుధం అర్థం చేసుకోవాలి కదా, ఆయుధం ఎలా వాడాలో అర్థం చేసుకోవాలి కదా. అట్లీస్ట్ తుపాకీ ఇచ్చారు, గన్ ఇచ్చారు మీకు, గన్ ఎలా వాడాలి తెలుసుకోకపోతే ఎలాగా? లేదంటే ఇట్లా పెట్టి అంటే ఏమవుతాం? మనమే పోతాం. ఆయుధం ఎలా వాడాలో తెలుసుకోవాలి. మహా ఆయుధమే భగవద్గీత. అందుకే సత్సంగాలు వస్తే ఏం తెలుస్తాం? ఈ ఆయుధాన్ని ఎలా వాడాలి తెలుసుకుంటాం. కాబట్టి వేరే ఆయుధాలు అవసరం లేదు. ద్వాపరయుగం తర్వాత కలియుగం మొదలైపోయింది. కృష్ణ భగవానులు ఈ భగవద్గీత ఆయుధాన్ని ఇచ్చి స్వామి వైకుంఠం వెళ్ళిపోయారు. కలియుగం మొదలైపోయింది. మనం వేరే ఆయుధాలు అవసరం లేదు కలియుగానికి. భగవద్గీతకు మించిన ఆయుధమే లేదు కలియుగానికి. భగవంతుడు లాస్ట్ ఇచ్చిన ఆయుధం ఇదే సృష్టికి. మనం ఈ ఆయుధం వదిలేసి అన్ని చిన్న వెతుకుతూ ఉన్నాం మనం. అర్థమవుతుందా? అదే ఇక్కడ మనం తెలుసుకుని స్వామి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి 5వ శ్లోకం. ఈ ఖడ్గంతో ఈ చెట్టును నరకాలి అంటున్నాడు స్వామి. అంటే ఏమిటి? ఈ భగవద్గీత జ్ఞానంతో కర్మబంధాలు తెచ్చే ఆయుధం ఇది. ఎవరన్నా మనకు సంఖ్యలు వేశారనుకోండి, అది కట్ చేయాలి కదా. కట్ చేయడానికి ఆయుధం బాగుంటేనే అది కట్ అవుతుంది. అదేవిధంగా మనిషి లోకాల్లో ఉన్న కర్మబంధాలు, ఏ దేవతలు కూడా కర్మబంధాలను తప్పించలేరు. బ్రహ్మదేవుడే చెప్తాడు. అర్థమవుతుందా? ఇంద్రగోప, ఇంద్రుడి నుంచి ఇంద్రగోప బంధాలు, చిన్న పురుగు, దాని పేరు ఇంద్రగోప. ఇంద్రగోప పురుగు నుంచి ఇంద్రుడి వరకు కూడా కర్మ నుంచి తప్పించుకోలేరు బ్రహ్మదేవుడు చెప్తాడు బ్రహ్మ సంహితలో. ఇంకా మనలా తప్పించుకుంటామని చెప్పండి. ఆ తప్పించుకున్న ఆయుధం కృష్ణ భగవానుడు మనకిచ్చిన వరం భగవద్గీత. కాబట్టి మీరు అందరూ దీన్ని జాగ్రత్తగా వాడాలి, ఆచరణలో పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నిర్మాణమోహ 5వ శ్లోకం. జిత సంగదోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామా ద్వంద్వే విముక్త
సుఖ దుఃఖ సంజ్ఞే గచ్చంతి అమూఢః పదం అవ్యయం ఇది అద్భుతమైన శ్లోకం. ఇది కృష్ణుడు ఆయుధం ఇచ్చాడు 4వ శ్లోకంలో. ఆయుధం ఏమిటి? భగవద్గీత జ్ఞానం. ఆ జ్ఞానం అనే ఆయుధంతో మహావృక్షాన్ని నరుకు. ఇప్పుడు స్వామి ఏమంటున్నాడు ఇక్కడ, వైకుంఠం నరికిన తర్వాత వైకుంఠం ఎలా రావాలి, మనం వైకుంఠం చేరుకోవాలంటే మనలో ఉండాల్సిన గుణాలు ఏమిటి? అవునా కాదా? ఒక ఉద్యోగం రావాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ అవసరం కదా, అర్హతలు ఉండాలి కదా. ఏ ఉద్యోగంకి వెళ్ళినా కూడా ఏ ఉద్యోగం అర్హతలు ఉండాలి. ఉద్యోగానికి అర్హతలు ఉన్నప్పుడు వైకుంఠంలో శ్రీనివాసుడితో ఉండాలంటే అర్హతలు ఉండాల్సిన అవసరం లేదా? చెప్పండి. మన చీపర్ కూర్చోాలన్నా కూడా గవర్నమెంట్ ఆఫీసులో అర్హతలు ఉండాలా? అవునా కదా? గవర్నమెంట్ జాబ్కి చీపురు చిన్న చిన్న క్లీనింగ్ చేసేయాలన్నా కానీ క్వాలిఫికేషన్ ఉండాలి. మీరు చెప్పండి. అలాంటిది లక్ష్మీపతి శ్రీనివాసుడితో మనం ఉండాలంటే అర్హతలు అవసరం లేదా? మనకు ఉండాలి కదా. స్వామి అర్హతలు చెప్తున్నా. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, మనం క్వాలిఫై అవుతామా లేదా అని. అర్థమవుతుందా? అంతే కదా. ఈ జాబ్కి 1, 2, 3 డిగ్రీ చదువు ఉండాలి, ఇన్ని మార్కులు వచ్చి ఉండాలి, ఇవన్నీ కూడా అర్హతలు చూస్తారు కదా. అలాంటిది వైకుంఠానికి అర్హతలు ఏమిటి స్వామి చెప్తున్నాడు ఇక్కడ. ఫస్ట్ చెప్తున్నాడు స్వామి ఇక్కడ, నిర్మాణ మోహ. నిర్మాణ మోహం అంటే ఏమిటి? మోహం మాయలో లేకుండా ఉండాలి. ఎవరు ఉన్నారా ఇక్కడ? మనం మోహంలోనే ఉంటాం. అర్థమవుతుందా? అంటే మాయ అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో సుఖాల కోసం పరిగెత్తు ఉన్నాం, అదే మాయ అంటే. ఏది అవసరం లేదో అదే కావాలనుకుంటాం. నిర్మాణ మోహం. ఏది వద్దో అదే కావాలనుకుంటాం. ఏది నష్టం చేస్తుందో అదే మంచి చేస్తుంది అనుకుంటాం. ఏది మంచి చేస్తుందో దూరం పెట్టేస్తాం. అర్థమవుతుందా? కాబట్టి ఆ మోహం నుంచి బయటపడాలి. మోహంలో ఉండకూడదు. ఇది మొదటి లక్షణం. ఇక్కడే ఫెయిల్ అయిపోయాం మనం. ఫస్టే ఫెయిల్ అయిపోయాం. నిర్మాణ మోహం జితసంగ దోషం. స్వామి అద్భుతమైన మాటలు ఇవి. కృష్ణ భగవానులు ప్రతి పదం వర్ణించలేము. ఇవన్నీ కూడా స్వామి పలుకులు చూడండి. ఇవన్నీ ఎవరన్నా మంచిగా పవర్ ఉన్న వాళ్ళ మాటలు ఉన్నా అనిపిస్తుంది. స్పీచ్ కోరుకుంటారు, ఈ హీరో మాటలు వినాలి, ఈ రాజకీయ నాయకుల మాట వినాలి, వీళ్ళ మాటలు బాగా మాట్లాడతారు. సరస్వతినే సృష్టించిన కృష్ణ భగవాన్ మాటలు ఎలా ఉంటాయి? సరస్వతీదేవే కృష్ణ భగవాన్ యొక్క ఫ్లూట్ నుంచి వస్తుంది ఆ తల్లి. అర్థమవుతుందా? కృష్ణ భగవాన్ పలుకులు ఎలా ఉంటాయి? సరస్వతినే పుట్టించిన ఆ స్వామి పలుకులు ఎలా ఉంటాయి చూడండి. యత సంగ దోష. 2వ లక్షణం ఏమిటి? మీ జీవితాల్లో సంగ దోషం ఉండకూడదు. సంఘ దోషం అంటే ఏమిటి? కుల సంఘాలు కాదు. సంఘ దోషం అంటే అసత్. సత్సంగ, అసత్సంగ. అసత్ అంటే భక్తిలో లేని వాళ్ళు సంఘ, వాళ్ళ దోషం. స్వామి ఏమంటున్నాడు చూడండి, వాళ్ళతో ఉంటే ఏమిటి దోషం అంటున్నాడు స్వామి. మన వాస్తు దోషం చూస్తున్నాం, అవునా కదా? ఇంకా జాతకంలో ఉన్న దోషాలు చూస్తున్నాం, దశలు చూస్తున్నాం, మహాదశలు చూస్తున్నాం, వీటిలో దోష నివారణలు చూస్తున్నాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అన్నిటికమైన మించిన దోషం ఏమిటి మనిషికి? సంఘ దోషం. కాల సర్పదోషాలు కదా, కాల సర్పదోషాలు, రాహు, కుజ, ఇవి చాలా దోషాలు చెప్తుంటారు మీరు. అవన్నీ కూడా ఎంతో టెన్షన్ పడిపోతుంది ఆ దోషాలకే మనం. దానికి మించిన తల్లి ఈ దోషం. ఏం దోషం ఇది? సంఘ దోషం. అన్ని దోషాల కన్నా పెద్ద దోషం ఇదే. ఈ దోషంలో ఉంటే అన్ని దోషాలు ఉన్నా లేదంటే ఒకటే. ఇంకా ఈ దోషం లేకుండా ఉంటే అన్ని దోషాలను ఎదుర్కొనే శక్తి శ్రీమన్నారాయణ ఇస్తాడు, ఆ శ్రీనివాసుడు ఇస్తాడు.
సంఘ దోషం అంటే భక్తులు లేని వాళ్ళ సాంగత్యం కోరుకోవడం. అంటే బంధాలు వదిలేయమని కాదు, బంధాలు ఉండాలి, మాట్లాడలు అన్నీ ఉండాలి. కానీ ఆ సంఘం ఎక్కువ తామరాకు నీటి బిందు వలె ముట్టనట్టు ఉండాలి. తెరవేసుకోకూడదు. అలాగా భక్తులతో ఉండాలి, అభక్తులతో గౌరవంగా ఉండాలి. వాళ్ళు అగౌరవపరచకూడదు, మళ్ళీ గౌరవించాలి. కానీ ఎంత దూరమో, ఇప్పుడు ఒకడు దగ్గుతున్నాడు అనుకోండి, క్షయవ్యాధి అనుకోండి, పక్కన వెళ్తారా మీరు? చెప్పండి. కరోనా వచ్చినప్పుడు వీళ్ళు పట్టుకుంటారు ఎవరినైనా? చెప్పండి. ఒకవేళ పట్టుకొని వచ్చానండి మీరేం చేస్తారు? పారిపోతారు ఫస్ట్ మీరు. చైనాలో కరోనా వచ్చినప్పుడు వాళ్ళ కూడా పిల్లవాడు కరోనా వస్తే వాళ్ళు తలుపు వేసేసి లోపల బయట కూడా రాకుండా వచ్చేస్తాడేమో అని దాన్ని బయట కూడా వేసి మేకులు కొట్టేశారు. ఎక్కడ అందరూ వెళ్ళిపోతారేమో అని. అర్థమవుతుందా? కరోనా వస్తే కౌగిలించుకుంటారో వాళ్ళు లేరు కదా, దూరంగా ఉంటాం కదా. రెస్పెక్ట్, 5 అడుగుల దూరంలో ఉండాలంటారు, అవునా? ఇది కూడా అలాగే. ఈ సంఘ దోషం ఏమిటి? అభక్తులు వాళ్ళ జీవితం. అంటే అభక్తులు అంటే ఎవరు? ధనం ధనం ధనం. అర్థమవుతుందా? అభక్తులు అంటే ఏమిటి? పొద్దున్న లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు నిద్రలో కూడా ధనం, అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దామా, ఇక్కడ కొందామా, అక్కడ కొందాం, ఇదే రాత్రులు ఇదే కళలు వస్తూ ఉంటాయి వాడికి. భక్తులకంత వైకుంఠ కళలు వస్తుంటాయి. వీళ్ళ కళలు ఏమొస్తుంటాయి? ధనానికి సంబంధించిన కళలు, కుటుంబానికి సంబంధించిన కళలు, వృత్తికి సంబంధించిన కళలు, లేదా ఆహార కళలు, ఇవే వస్తుంటాయి. కళలు బట్టి చెప్పేయచ్చు మన దోషం ఉందా లేదా అని. అర్థమవుతుందా? అభక్తులతో దూరంగా ఉండాలి. భక్తుల సాంగత్యంలో ఏంటంటే ఎప్పుడు మన దగ్గరకు సేవ అంటాం మేము, వైకుంఠం 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 అంటూ ఉంటాం. వేరే వాళ్ళతో వాళ్ళే చెప్తారు వైకుంఠం మాట చెప్తారు. అసలు వాళ్ళు ఏం చెప్తారు? మా పిల్లవాడు ఎలా చేస్తున్నాడప్ప, మా వాడు అమెరికాలో ఎలా చేస్తున్నాడు, అన్నలు ఎలా ఉన్నాడు, నా కొడుకు బిజినెస్ చేస్తున్నాడు, ఇట్లా వాళ్ళు ఎట్లా ఉన్నారు, మా బంధువులు, అంత స్టేటస్ టాక్సే ఉంటాయి. అంతే కదా. ఫస్ట్ వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇదే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచం ఇదే కదా. ఏ ఊరు వెళ్ళినా, అమెరికా వెళ్ళినా కూడా ఇదే. అమెరికా వాళ్ళు ప్రపంచం అంతా ఇదే తత్వం, భౌతిక తత్వం. అది సంఘ దోషం. అలాంటి వాళ్ళతో మాట్లాడాలని మానేమని చెప్పట్లా, దూరంగా రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? కరోనా ఎఫెక్ట్. అర్థమవుతుందా? వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? మేము వెళ్తాం, ఇప్పుడు వెళ్ళండి, పర్లేదా, వెళ్ళే కాబట్టి ఇక్కడ ఉన్నాం ఇంకా మనం. అర్థమవుతుందా? ఆ సంఘ దోషం ఎఫెక్ట్ ఏమిటి? ఇది గీత అర్థం కాదు. ఏంటబ్బా భగవద్గీత సినిమాకి వెళ్తున్నారా మామ, ఏదో పూర్తి బాధలు అంటే సినిమాకి వెళ్దాం బాధ. ఇంట్లో నా వైఫ్ తల తినేస్తుంది, ఒక క్వార్టర్ వేసేద్దాం రా. మనుషులు ఏముంటుందే కదా. మీరు ఇట్లా అంటే ఈ ఊరు ఇలాగే మాట్లాడతారు కదా, సిటీలో అయితే పాష్గా క్లాస్గా మాట్లాడతారు. వీకెండ్ మైండ్ కొద్దిగా హెడేక్, మైండ్ కొద్దిగా టెన్షన్ ఎక్కువ పడుతుంది, కూల్ చేసుకొని వద్దాం, క్లబ్బులు పబ్బులు. అర్థమవుతుందా? ఇదే కదా సినిమాలు. వీకెండ్ అనేది వాళ్ళు నిద్ర కూడా లేదు. చెప్పాను కదా, 4 గంటలకు వస్తారు బెంగళూరు చాలామంది ఇంటికి. 4 o'clock అందరూ టెంపుల్కి వెళ్తుంటే భక్తులందరూ వాడు 4 గంటలకు ఇంటికి వెళ్తుంటాడు. రాత్రి తాగి వాడికి తీసుకెళ్ళడానికి ఒకటి కావాలి వాడికి మళ్ళీ. అర్థమవుతుందా? ఇది ఎఫెక్ట్లు, ఇవి సైడ్ ఎఫెక్ట్లు ఇవన్నీ కూడా సంఘదోష. కాబట్టి భక్తులతో ఉంటే జీవన విధానం మారిపోతుంది, కోరికలు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, గమ్యం మారిపోతుంది. భగవంతుని ఒక వస్తువులాగా చూడము. శ్రీకృష్ణ శ్రీమన్నారాయణ ఏడుకొండల వాడిని ఒక వస్తువులాగా చూడం, ఆయన ఒక ఏటీఎం లాగా చూడం. ఆయన్ని మొత్తం భావనే మారిపోతుంది. కాబట్టి భక్తుల సాంగత్యం ఉండాలి, లేదంటే సంఘ దోషం ఎఫెక్ట్. ఒకరిని చూసి ఒకరు మనం భక్తుల దూరంగా వెళ్ళిపో. అలాంటి వాళ్ళు దూరంగా ఉండండి. ఎవరినైతే మీరు సత్సంగాలకి వెళ్తావు అబ్బా నువ్వు అంటే వాళ్ళ పక్కన పెట్టండి. అలాంటి వాళ్ళని ఎవరు సత్సంగాలు పిలుస్తారో రండి వెళ్దాం, అలాంటి వాళ్ళతో సాంగత్యం పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళు మీ మధ్యలో ఉండాలి.
వాళ్ళు పాజిటివ్ మైండ్, పాజిటివ్గా మాట్లాడతారు. వాళ్ళ ఆలోచన వాళ్ళకి మంచి జరిగినప్పుడు మీకు ఆ మంచి రావాలని కోరుకుంటారు. వీళ్ళేమిటి, వీడు మాత్రం వైకుంఠం వెళ్ళిపోతాడంటే ఏమిటి, నేను మాత్రం యమలోకంకి వెళ్ళాలా, వీళ్ళు లాక్కెళ్దాం అని వాళ్ళ ఆలోచన. కాబట్టి భగవద్గీత చాలామంది దూరం చేసేస్తారు. కాబట్టి మీరు తెలివిగా తప్పించుకుని రావాలి. ఓకేనా? ఈ సంఘదోషం. రెండవది స్వామి ఏమంటున్నాడు, నిర్మాణమోహం సంఘదోషం. ఆధ్యాత్మనిత్య, ఆధ్యాత్మనిత్య భక్తి అనేది ఏమిటి? ఆధ్యాత్మ ఈ జీవితం నిత్యం ప్రతిరోజు ఉండాలి. ఆదివారం ఒక పూట మాల కాదు, ప్రతిరోజు మాల ఉండాలి. ఒక మాలైనా జపం చేయాలి. మీకున్న అట్లీస్ట్ ఒక మాలైన హరే కృష్ణ మంత్రం జపం చేయాలి 108 సార్లు. ఆధ్యాత్మ నిత్య. స్వామి ఏమన్నా నిత్య అంటున్నాడు, వారం అనట్లే ఇక్కడ. అర్థమవుతుందా? మన వారం అనుకోకూడదు ఇవన్నీ. ఆధ్యాత్మ నిత్య ప్రతిరోజు ఉండాలి. ఆయన ఏదో ఒక ఆ సమయం మీకున్న పరిస్థితులు బట్టి ఆధ్యాత్మ నిత్య. వినివృత్త కామ. ఇంకోటి ఏం చెప్తున్నాడు స్వామి, వినివృత్త కామ. కామ అంటే కోరికలు. 4వ లక్షణం ఏమిటి? కోరికలు లేకుండా ఉండాలి అర్జున. మన స్వామి దగ్గరికి వెళ్తేనే కోరికలు ఎక్కువ గుర్తొచ్చేస్తాయి. స్వామిని చూసి కూడా కొన్ని ఎక్కువ అడిగేద్దాం మళ్ళీ దర్శనం ఉంటుంది, ఎక్కువ అడిగేద్దాం. ఒక లోపల మర్చిపోయినాం, బయట నుంచి దాన్ని మెడిటేషన్ ధ్యానం చేస్తా పోతాం. లోపల ఏం అడగాలి, ఇంటర్వ్యూకి వెళ్ళి వెళ్తాం. అవునా కాదు? ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు అదే పాపం, వాడు ఏం చెప్పాలి ఆన్సర్ అన్నట్టుగా కొండ మెట్లెక్కప్పటి నుంచి లోపల అంతా మదనం అదే. స్వామిని ఏం అడుగుతాం. అర్థమవుతుందా? స్వామి ఏమంటాడు, వినివృత్య అంటే ఏం ఉండకూడదయ్యా, కోరికలు ఉండాలి. కోరికలు ఎలాంటి కోరికలు ఉండాలి? ఇప్పుడు కోరికలు లేకుండా ఏ జీవుడు బతకలేడు. చిన్న చీమ కూడా కోరుకుంటుంది. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరి కోరికలు లేకుండా బతకలేరు. కోరికలు ఎలాంటి కోరికలు ఉండాలి మనకు? భక్తిపరమైన కోరికలు ఉండాలి, వైకుంఠపరమైన కోరికలు ఉండాలి. అయ్యో భగవద్గీత కృష్ణ నాకు శక్తి నీవు కృష్ణ, భగవద్గీత మొత్తం ఒక 2-3 నెలల్లో మొత్తం చదివే శక్తి నాకు కృష్ణ, ఈ కోరిక ఉండాలి. ధనం మీరు ఎలాగైనా సంపాదించేస్తారు, మీ కర్మ వదిలిపెట్టండి మిమ్మల్ని. అర్థమవుతుందా? మీ కర్మానుసారం ఒక్క పైసా మీ కూడా మిమ్మల్ని మిస్ చేయదు, మీ దగ్గరికి వచ్చేస్తుంది. ప్రకృతి మిమ్మల్ని అట్లా పుష్ చేస్తుంది, అలాంటి ఆలోచనలు తెప్పిస్తుంది కూడా. కానీ మీరు టెన్షన్ పడద్దండి. అవి ఎప్పుడు కృష్ణచంద్రుల్లో ఉంటే మా పరిస్థితి ఏంటి ప్రభు, ఆ టెన్షన్ అవసరం లేదు. ప్రకృతి గుణాలు ఉంటాయి, ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం మిమ్మల్ని పుష్ చేస్తుంది కొన్ని పనులు చేయడానికి. అది వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏ పనైనా కూడా ఖాళీ ఇంట్లో కూర్చుంటే రాదు. ఆ నడిపించే ఆ ప్రభావం మీకు పుష్ నడిపిస్తుంది. అర్థమవుతుందా? లేదు ప్రభు ఇంటికి వచ్చేస్తుందా, ఇంటికి అట్లా రాదు. ప్రకృతి అలా కూర్చొని పెట్టదు, మీ దగ్గర పని చేపిస్తుంది. ఇప్పుడు ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి, మీరు ఇంటి నుంచి వెళ్ళి 10 మందితో మాట్లాడి చాలా శ్రమ ఉంటుంది కదా, మానసిక శ్రమ, శారీరక శ్రమ ఇవన్నీ ఉంటేనే కదా ఉద్యోగం చేయాలన్నా కూడా. కాబట్టి అది కర్మానుసారం ఖచ్చితంగా వస్తుంది. కానీ మీరు ఉన్న టైంలో భగవత్ చింతన కూడా ఉండాలి. కోరికలు దీనికోసం కోరికలు వద్దు, ఇది మీరు కోరకపోయినా వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? మీరు కోరకపోయినా మీ అకౌంట్లో ఉన్నది మీదే కదా. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ ప్రార్థన చేస్తారా మీరు? చెప్పండి, మేనేజరాయ నమః 100 రూపాయలు ఇస్తాడని, నీ డబ్బులేరా బాబు అది? చెప్పండి, మీరు బ్యాంక్ మేనేజర్కి అభిషేకం చేస్తారా మీరు? శుక్రవారం పాలాభిషేకం స్వామి 1000 రూపాయలు స్వామి అని, నీ డబ్బులు నీకేవి? అర్థమవుతుందా? మీరు ఆయనకు అభిషేకాలు చేసినా చేయకపోయినా, ఆయనకి సన్మానాలు చేసినా చేయకపోయినా, శాలాలు కప్పినా కప్పకపోయినా మీ డబ్బులు మీకే కదా. అవునా కదా? కర్మ అలాగే పనిచేస్తుంది. మీ అకౌంట్లో మీకు ఎంత రావాలో, మీ మానవ జీవితంలో ధనమైనా, పిల్లలైనా, జన్మ ఐశ్వర్య శృత శ్రీభి ఏది రావాలో అది మీరు వద్దన్నా వచ్చేస్తుంది. మన కర్మ బాగాలేదనుకోండి, ప్రహ్లాద అనుకుంటే హిరణ్యకశిపుడు వచ్చేస్తాడు.
ఏం చేయలేము, కర్మానుసారం అనుభవించక తప్పదు. ఇది మీరు అర్థం చేసుకున్నప్పుడు భగవంతుడి కోసం ధనం కోసం వెళ్ళకూడదు, ఎలాగ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? మీకు ఎందుకు చెప్తానంటే మీరేదో ఇదైతే అది వచ్చేస్తా అనుకుంటారేమో, అది మీకు జరగాల్సింది మీకు జరిగి తీరుతుంది. ఆఖరికి ఈ పుట్టుక వచ్చినప్పటి నుంచి మృత్యు వరకు జరగాల్సిన కర్మాను రూపేణ మీరు వద్దన్నా జరిగి తీరుతాయి. కాబట్టి మీరు ఎవరి దేవతల ఆరాధన చేయాల్సిన అవసరం లేదు. బ్యాంక్ మేనేజర్కి మీరు మీ డబ్బులు ఏటీఎం కార్డు ఉంటే మీకు చాలు కదా. చెప్పండి, బ్యాంక్ మేనేజర్ పాద నమస్కారం చేస్తారా? మీరు వెళ్ళి స్వామి సాష్టాంగ నమస్కారం 100 రూపాయలు ఈ స్వామి, అరే మీ కార్డు ఇది దగ్గర ఉందప్ప. ఇది జ్ఞానం. ఇదే ధనం కోసం పూజలు వ్రతాలు అవసరం లేదు. కానీ మనం అనుకుంటామంటే ఈ వ్రతం వల్ల ఎక్కువ వచ్చేయనుకుంటాం. రాదు. మీకు సైన్స్ తెలుసుకుంటే, వెనకాల ఉన్న తత్వం తెలుసుకుంటే ఎంతో టైం సేవ్ అవుతుంది. ఆ టైంలో హరే కృష్ణ మంత్రం జపం చేసుకోవచ్చు కదా. మీరు వద్దన్నా వెనక్కి వస్తుంది. కష్టాలు వద్దన్న కష్టాలు అడిగితే వస్తున్నాయా? చెప్పండి, కష్టాలు అడిగితే వస్తున్నాయా? కష్టాలు మీ ఇంటికి డోర్ కొడుతున్నాయి వద్దన్నా కూడా, అవునా కదా? మీరు వద్దన్నా కష్టాలు వస్తున్నాయి కదా. కష్టాలు ఎలాగైతే వస్తాయో ప్రహ్లాదుడు అంటాడు, నరసింహ కష్టాలు ఎలాగైతే నువ్వు వద్దన్నా మన ఇంటికి వస్తాయో సుఖాలు కూడా మనం వద్దన్నా మన ఇంటికి వస్తాయి. కష్టాలకు వేరే రోడ్డు, సుఖాలు వేరే రోడ్డు కాదు, రెండు వచ్చేది నీ అకౌంట్ నుంచే. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసామని, బ్యాంక్ కూడా ఫ్రీగా ఇచ్చేసాడు రా బాబు అనుకుంటాం మనం. చెప్పండి మీరే, అకౌంట్లో డబ్బులే లేకపోతే వాడు ఇంట్రెస్ట్ ఎలా ఇస్తాడా మీకు? ఇది కూడా అలాగే మీ కర్మలో ఉన్నదే మీకు వస్తుంది. మనం అనుకుంటున్నాం వాళ్ళ ద్వారా వచ్చేసిందబ్బా. లేదు, అట్లా కుదరదు. ఇక్కడ మీదే. అది తెలుసుకున్నప్పుడు ఏమవుతాం, మన కోరికలు ఎలా ఉంటాయి? కృష్ణ నా కర్మానుసారం నాకు రావాల్సి వచ్చేస్తుంది. ఎలాగైనా నా కర్మానుసారం బాధలు ఎలాగైనా వస్తాయి, నాకు సుఖాలు అలాగే వస్తాయి కృష్ణ, కాబట్టి నాకు నువ్వే కావాలి కృష్ణ. ఇది కదా జ్ఞానం అంటే. ఎలాగో అనుభవించాల్సి వచ్చినప్పుడు ఎందుకు మనం అది కోరినంత మాత్రాన అది జరిగిపోదు, తగ్గిపోదు. కాబట్టి తెలివిగా భగవంతుని కోరుకోండి. ప్రతిరోజు ఏముంది, వినివృత్త కామ కృష్ణ నాకు భాగవత చదవాలంది కృష్ణ, నాకు నీ దర్శనం పుణ్యం మథుర వృందావనం ఆ దర్శనం చేసుకోవాలంది కృష్ణ, ఈ హరే కృష్ణ మహామంత్ర 16 మాలలు చేయాలంది కృష్ణ, వైకుంఠ రావాలంది కృష్ణ, నిన్ను పక్కన ఉండి సేవ చేయాలని కృష్ణ. ఈ కోరికలు ఈ పక్కన ఎలాగైనా జరుగుతాయి. మీరు వద్దన్నా కాదన్నా కర్మానుసారం జరుగుతూనే వెంటాడి మరీ మీకు ఇస్తారు సుఖాలు కూడా. ఎవడో లాటరీ కొన్నాడు దుబాయ్లో, ఎవడో వాడు లాటరీ, వాళ్ళ అమ్మ పుట్టినరోజు లాటరీ కొన్నాడంట. వాళ్ళ అమ్మని తలుచుకొని 500 కోట్లతో లాటరీ వచ్చేసింది ఆ పిల్లడికి. అర్థమవుతుందా? 500 కోట్ల లాటరీ. అదే ఆయన ఎప్పుడో కొనేసాడు ఉంటే అతను లాటరీ అతనికి వ్యసనం, హ్యాబిట్ కాదు, ఏదో కొనాలనిపించేది కొనేసాడు ఒక లాటరీ అంతే. కొంతమంది రోజు కొంటుంటారు, పొద్దున్నే అదే పని, కొనుడే కొనుడు. వాడి పుట్టినరోజు, వాళ్ళ అమ్మల పుట్టిన పిల్లల పుట్టినరోజు, అందరు పుట్టినరోజు కొని ఏమని చెప్తే వాడు డ్రంకడు తాగుబోతులాగా కొనేవాళ్ళు ఉన్నారు రోజు లాటరీలు కొనేవాళ్ళు. వాడు తగలదు. అర్థమవుతుందా? నీకు రాసి పెట్టినప్పుడు నువ్వు కొన్ని వచ్చేస్తుంది. అంటే లాటరీ అంటే దానిపైన మనం వ్యసనలాగా అయిపోకూడదు. ఇవన్నీ నీ కర్మని తప్పించుకొని వదిలిపెట్టదు, నీ దగ్గరికే వస్తుంది. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ కూడా. ఇది ఈ లైఫే కాదు, ఇది అనేక జన్మార్జిత పాప. ఒక లైఫ్లో వచ్చిన కర్మ కాదు ఇది, కోట్ల జన్మల నుంచి వచ్చిన కర్మ. అకౌంట్ పెద్ద అకౌంట్ మంది, మామూలు అకౌంట్ కాదు మంది. అర్థమవుతుందా? కొన్ని కోట్ల జన్మల కర్మ అంతా అకౌంట్లో ఉంది. అవన్నీ ఎప్పుడెప్పుడు ఏమొస్తాయి మన చేతుల్లో లేదు. అది దైవాధీనం. కర్మన దైవ నేత్రేణ. అర్థమవుతుందా?
కాబట్టి ఈ ఒక్క ఇప్పుడు చేసిన కర్మ కాదు. ఇప్పుడు చూసి చాలామంది చూస్తుంటే మీరు చాలా చెడ్డవాడు అయిపోయాడు వాడు, కానీ జీవితం బాగుంటుంది వాడికి. కొంతమంది మంచిగా ఉంటారు, పాపం భక్తిలో ఉంటారు, కానీ చాలా పేదరికంగా ఉంటుంది కూడా. అందరూ అడగచ్చు, ఇదేమిటిది, తప్పులు చేసిన పాపాలు చేసినవాడు జాలీగా ఉన్నాడు, జపం చేసేవాళ్ళు ఏమైనా కష్టాల్లో ఉన్నారు ఏమిటి అని ప్రశ్న రావచ్చు మీకు. అదే అనేక జన్మార్జిత కర్మ. వాడు ముందు జన్మల్లో చేసిన కర్మ అంతా ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇవాళ వాడు సుఖంగా ఉన్నాడంటే ఇప్పుడు చేసిన కర్మ కాదు ఇది. అర్థమవుతుందా? ఇవాళ వాడు మంచిగా ధనవంతుడిగా ఉన్నాడంటే ఈ జన్మలో చేసిన కర్మ కాదు, ముందు జన్మలో చేసిన కర్మ ఫలితం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు పాపం చేస్తున్నాడు కదా, ఆ కర్మ వదిలేస్తుందా? మీరు బాధల్లో ఉన్నారు చూడండి, వాళ్ళంతా బాధల్లో ఉన్నారు ముందు చేసిన పాపకర్మ వల్ల. కాబట్టి మన కళ్ళ ముందర కనబడుతుంది పాప పుణ్యాలన్నీ కూడా. కాబట్టి వాళ్ళని చూసి మనం జాలి పడాలి. పాపం వీడు ఇప్పుడు బాగానే ఉన్నాడు, ఇంకో జన్మలో వీడి పరిస్థితి భయంకరం వీడిది. ఇప్పుడు కష్టాలు ఉన్నప్పుడు చూడాలి కదా, ఎందుకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి? మనం చేసిన పాపకర్మలే కష్టాల రూపంలో వస్తాయి, మనం చేసిన పుణ్యాలే సుఖాల రూపంలో వస్తాయి. కాబట్టి ఇప్పుడు వాడు చేసిన తప్పులు ఇప్పుడు వెంటనే కాదు, వాడు ముందు చేసిన సుఖాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు వాడు చేసిన పాపాలు కూడా అనుభవించక తప్పదు. కాబట్టి మన కళ్ళ ముందరే శిక్షలు పడాలని కాదు, కర్మ ఏమని వదిలిపెట్టదు. కాబట్టి మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తాయంటే, ఇప్పుడు మంచిగా ఉన్నారు, మీరు ముందు ఏమేం చేశారో మీ అకౌంట్ ఓపెన్ చేసి అన్ని చిట్టా తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రహారంలాగా ఉన్నాం మనం, ముందంతా మన అకౌంట్ అది అనుభవించాలి కదా. ఆ కష్టాలు అనుభవించేటప్పుడు అట్లీస్ట్ మరి ఇప్పుడైనా అయ్యో అప్పుడైనా తప్పులు చేశాం కాబట్టి ఈ బాధలు రా బాబు, ఇప్పుడైనా భక్తిగా తప్పించుకొని వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, ఈ భావన రావాలి. కాబట్టి ఎవరైనా సుఖాలు ఉన్నప్పుడు చూసి వాళ్ళ పుణ్యం కరిగిపోతూ ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు ఏం కరుగుతుంది? పాపాలు కరిగిపోతూ ఉంటాయి. కాబట్టి కష్టం వచ్చినప్పుడు భయపడకూడదు, ఆనందపడాలి. అయ్యో మన పాపాలు కరిగిపోతున్నాయి, మనకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి, మన పాపాలు కరిగిపోతున్నాయి. ఆర్థిక సమస్యలు వచ్చాయండి, మన పాపాలు కరిగిపోతున్నాయి. ఒక్కోసారి మనకు ఏదో ఇబ్బందులు వస్తుంటాయి కుటుంబాల్లో, మనశ్శాంతి ఉండకపోతే మన పాపాలు కరిగిపోతాయి. మనశ్శాంతి తినేవారు కూడా లేరు కొంతమంది పాపం, అవునా కదా? అది కూడా ఏమిటి, అన్నీ ఉన్న సుఖాలు కానీ అనుభవించే పరిస్థితి ఉండకపోవచ్చు. అది కూడా ఏమిటి, అది కర్మ ఏం చేసి సంపాదించే శక్తి ఇచ్చింది అంతే, అనుభవించడానికి కూడా అలో చేయాలి కదా. మీ డబ్బులే బ్యాంకులో ఉన్నాయి, ఎప్పుడు కావాలి అప్పుడు తీసుకొచ్చేయచ్చా? మీరు అర్ధరాత్రులు వెళ్ళి నా డబ్బులు బ్యాంక్ పక్కన కూడా వెళ్తారు, లోపలికి మీరు జైల్లో పెడతారు. ఆ టైం ప్రకారమే తీసుకోగలుగుతారు. ఇది కూడా అంతే. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం అర్థం చేసుకున్నారంటే మన కోరికలు ఎలా ఉంటాయి? ఏడుకొండల వాడ గోవింద నువ్వే కావాలి నాకు స్వామి, ఇది ఎలాగో వస్తుంటాయి పోతుంటాయి స్వామి. కాబట్టి ఇప్పటి నుంచైనా బయటపడాలి స్వామి, ఈ చింతన రావాలి. అర్థమవుతుందా? స్వామిని ఏం కోరుకోవాలి? ఇలాంటి భక్తిపరమైన కోరుకోండి. మిగతా ఎలాగైనా మీరు కోరుకోకపోయినా వచ్చేస్తాయి అవి. కాలనాగులాగా వెనకాల పరిగెత్తు వస్తుంటాయి. కర్మ అనేది వదిలిపెట్టదు. చిన్న పిల్లవాళ్ళకి కూడా కర్మ వదిలిపెట్టదు. చంటి బిడ్డ అయినా పండు ముసలి వాళ్ళైనా కర్మ అందరూ అనుభవించాల్సిందే. కాబట్టి మన ప్రజెంట్ చూసి బాధపడకూడదు, మన గతాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడేదో తప్పులు చేశాం కాబట్టి ఈరోజు ఇన్ని కష్టాలు పడుతున్నాం మనం, ఇప్పుడైనా మనం జాగ్రత్తగా ఉందాం. ఇది మనం గ్రహించాల్సిన జ్ఞానం సృష్టిలో. కాబట్టి మనం చెడ్డ గుణాలు ఉన్నవాడే బాగున్నాడే, కానీ మనం కూడా తప్పులు చేసేద్దాం అనుకోకూడదు. ఇది తెలుసుకున్న తర్వాత ఏమిటి, వాడికి భవిష్యత్తులో ఉంటుంది, వీడి సినిమా కనపడుతుంది వీడికి, ఇప్పుడు ఏదో వీడు హీరోలా ఉన్నాడు, తర్వాత వీడు విలనే, వీడి లైఫ్ ఇంత కష్టాలే ఇది. అందుకే మనం అందరూ అసూయపడకూడదు, జాలి పడాలి. అర్థమవుతుందా? అసూయపడకూడదు, జాలి పడు. పాపడి భవిష్యత్తు భయంకరం రాబోదు. కాబట్టి జ్ఞానం ఉన్నప్పుడు అసూయ రాదు, ఈర్ష్య ద్వేష రావు, దయ ఉంటుంది. వీడి భవిష్యత్తు భయంకరంగా ఉందిరా బాబు, అంతే కదా. ఇప్పుడు ఎవరికైనా భవిష్యత్తు కొద్దిగా తెలుసుకున్నప్పుడు వాడు చూసి టీచర్కి ఏమనిపిస్తుంది, బాగా చదవని వాడిని చూసి జాలి వేస్తుంది. వీడి భవిష్యత్తు ఏం చేస్తాడు బాబు, వీడు ఎగ్జామ్ పాస్ అవ్వట్లేదే, వీడు ఏం సంపాదిస్తాడు, భార్యను ఏం పోషిస్తాడు, పిల్లలను పోషిస్తాడు, వీడు అన్నీ జాలి వస్తుంది టీచర్కి కూడా.
అవునా కదా? బాగా చదివాడు, వాళ్ళు చూసి వీడు జాలీగా ఉన్నాడు వీడు అనుకుంటే నష్టపోయి మనమే కదా. టీచర్కి జాలి రావాలా? జ్ఞానం ఉన్నప్పుడు మనం మనుషులపైన జాలి వస్తుంది, అసూయ రాదు. భవిష్యత్తు చూసి జాలి, వీళ్ళ భవిష్యత్తు ఇంత భయంకరంగా ఉంటుందా? ప్రజెంట్ బాగానే ఉంటారు, వాళ్ళు చేసిన తప్పును గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తు అతి భయంకరం. మనం మోసం చేశామంటే కూడా జబ్బులు కూడా అతి భయంకరమైన జబ్బులు వస్తాయి కూడా. ఇప్పుడు జబ్బులు ఊరికే రావు, జబ్బులు కూడా మనం చేసిన కర్మలే. అర్థమవుతుందా? కాబట్టి శరీరం ఊరికే రాలేదు. ఇది శరీరం అంతా కూడా కర్మ ప్రతిరూపమే శరీరం ఇది. కానీ మన చేతిలో ఉంది. ఈ శరీరాన్ని అచ్యుత సేవ, కృష్ణుడి సేవ కోసం ఉపయోగిద్దామా, మళ్ళీ మనం అదే భౌతిక పనుల కోసం ఉపయోగిస్తాం? మన చేతుల్లో ఉంది. స్వామి అంటున్నాడు కదా, నిర్మాణమోహ సంగదోష అధ్యాత్మనిచ్చ వినివృత్త కామ ద్వంద్వే విముక్తే సుఖ దుఃఖ సంజ్ఞే. సుఖాలని దుఃఖాలని ఒకే విధంగా చూసేవాళ్ళు. అర్థమవుతుందా? ఇది స్వామి ఇంకొక అర్హత. సుఖాలైనా దుఃఖాలైనా, దుఃఖం వచ్చి చెప్పిన జ్ఞానం ఏమిటి? ఓ కృష్ణ, నా కర్మ తగ్గిపోతుంది కృష్ణ. ఆనందపడాలి. బాధలు వచ్చినప్పుడు ఏడవకూడదు. ఒక తలనొప్పి వచ్చిన కర్మ తగ్గుతుంది కృష్ణ. మన కృష్ణుడినే మనం తిట్టేస్తాం, మనం కరిగా లేకపోతే పరిస్థితులన్నీ కూడా. అవునా కదా? ఇక ఎలా మన భావన ఎలా ఉండాలి? కష్టాలు వచ్చినా మనం నిందించుకోవాలి. అరే అప్పుడు బాగా పాపాలు చేసావు కదా, అప్పుడు మాత్రం కృష్ణుడు గుర్తుకు రాలా? అనుభవించేటప్పుడు కృష్ణుడు గుర్తుకు వస్తున్నాడా? ఆయన నిందలేస్తామా? ఇప్పుడు జైల్లో వాడు తప్పు చేసి మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోయిన తర్వాత జైలు ఉన్నప్పుడు తిడితే ఎలాగా? అవునా కదా? తప్పు చేసేసి వాడు జైలుకి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళిన తర్వాత తిడితే ఎలాగ? అందరినీ తప్పు చేసేది అతనే కదా. కాబట్టి కర్మ మనం చేసేటప్పుడే భయం ఉండాలి. అదే స్వామి అంటాడు ఇక్కడ, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు. సుఖాలు ఎలా వస్తున్నాయి? అది కూడా కర్మానుసారమే. అర్థమవుతుందా? కృష్ణుడు ఎప్పుడు సుఖాలు ఎక్కువ ఇవ్వడు. గుర్తుపెట్టుకోవడానికి సీక్రెట్ చెప్తున్నా. హరితే హరతే హరితే. హరి అంటేనే హరతే. హరి అంటే ఎవరు? తీసుకెళ్ళిపోయేవాడు, అన్ని హరించేసేవాడు. అర్థమవుతుందా? అందరు దేవతలు మీకు సుఖాలు తెలుస్తారేమో, కృష్ణుడైతే అరే ఇంకా నువ్వు మారలేదా, నన్ను ఎప్పుడురా కోరుకుంటావు, నువ్వు నీకు ఇన్ని కష్టాలు ఇచ్చినా నన్ను మర్చిపోతున్నావే నువ్వు, ఇప్పుడు కూడా అవి ఇవి కావాలంటున్నావే. అర్థమవుతుందా? జబ్బులు వచ్చిన వాడు నాకు బిర్యానీ తినాలమ్మా, బిర్యానీ పెట్టమ్మా, రేపు పోతావరా తింటే, లేదా ఉంది పోయినా పర్లేదు. ఇది మొండి పట్టుదల కలియుగం అంతా కూడా. స్వామి ఇన్ని చెప్పినా కూడా మారట్లేదే. సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవద్దు. అది కర్మాను. సుఖం వచ్చిన ఏమవుతుంది? మన పుణ్యం కరిగిపోతుంది. దుఃఖాలు వచ్చినప్పుడు పాపం కరిగిపోతుంది. రెండు కరిగిపోతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సుఖాలు ఇవాళ బాగా ఎంజాయ్ చేయాలి, మంచి ప్రసాదం తిన్నామనుకోండి, అకౌంట్లో కొన్ని పాయింట్లు తగ్గిపోయినాయి. అర్థమవుతుందా? ఇక ఫ్రీగా ఏమి దొరకదు ఈ లోకంలో, ఫ్రీగా ఏమి రావు. ఇవాళ మంచి లంచ్ తిన్నారనుకోండి, పాయింట్లు కొన్ని కట్ అయిపోయింటాయి. తలనొప్పి వచ్చిందనుకోండి, ఆ అకౌంట్లో పాయింట్లు తగ్గుతాయి. అన్నీ తగ్గేటివే ఇక్కడ. అందుకే మనం ఏం కోరుకోవాలి? సుఖాలు దుఃఖాల కోసం స్వామిని డిస్టర్బ్ చేయకూడదు. కృష్ణుడిని, ఆ ఏడుకొండల వాడిని. ఏడుకొండల వాడ ఇవి వస్తుంటే పోతుంటే స్వామి సీత ఉష్ణం దుఃఖద మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. అర్జున, ఈ భౌతిక మన శరీరం ఇంద్రియాల సుఖాలన్నీ కూడా శీత ఉష్ణ. ఈ శీతాకాలం దుఃఖ, ఎండాకాలం ఉష్ణ, వింటర్ సమ్మర్, చలికాలం ఎండాకాలం. వాటి సుఖాలు దుఃఖాలు వస్తాయి, వెళ్ళిపోతాయి. సుఖ దుఃఖద, సుఖాలు దుఃఖాలు వర్షాకాలం ఎండాకాలం లాగా. అర్జున, దాన్ని పట్టించుకోవద్దు. బాధలు వచ్చినా పెద్దగా ఫీల్ వెళ్ళిపోతాయి అవి. ఇప్పుడు ఇంటికి వచ్చిన అతిథి ఇంట్లోనే ఉంటాడా? చెప్పండి. ఒక గెస్ట్ మీటింగ్ వచ్చి ఉండిపోతాడు అక్కడే? లేదు కదా. వచ్చిన అతను వెళ్ళిపోతాడు. కష్టాలు సుఖాలు అలాగే. ఎండాకాలం ఎప్పుడు ఎండాకాలం ఉండిపోతుందా?
ఎప్పుడు వర్షాకాలమేనా? కాదు కదా. సీజన్లు అయినా అతిథులైనా వచ్చి వెళ్ళిపోతారు. కష్టాలు కూడా వస్తాయి, వెళ్ళిపోతాయి. ఆ భావంలో ఉంటాడు భక్తుడు. కాబట్టి స్వామిని డిస్టర్బ్ చేయడు. వచ్చింది వెళ్ళిపోతుందిలే. ఇది గీతా జ్ఞాన సారం. ఇది సుఖాలు దుఃఖాలు మనం పొంగిపోం, కృంగిపోం. రెండు సమయాల్లో హరినామం, శ్రీహరినే. సుఖాలు వచ్చిన కృష్ణ, ఈ సుఖాలను దూరం చేస్తాయేమో నిన్ను నీ దగ్గర నుంచి. కాబట్టి సుఖాలకి లోపల ఆకర్షణ లేకుండా చేయి కృష్ణ. ఇది భక్తుల భావం. దుఃఖాలు వచ్చినప్పుడు కూడా కృష్ణ, ఈ దుఃఖాలను ముంచేస్తాయేమో కృష్ణ, లేకుండా నీ భావనే ఉండే విధంగా చేయి కృష్ణ. ఇది భక్తుడి యొక్క భావం. సుఖ దుఃఖద. మనం కృష్ణుడి కోసం ఏం చేస్తున్నాం చెప్పండి ఈ మానవ జీవితంలో? ఇప్పుడు మీరే చూడండి, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు చాలామంది ఉండొచ్చు ఇక్కడ. ఇన్ని సంవత్సరాలు మీరు ఏం చేశారు కృష్ణుడి కోసం, మీ ఆత్మ కోసం? చేసిన పనులన్నీ సుఖాల కోసమే, అవునా కదా? ఆ సుఖాలు చేసేటప్పుడు దుఃఖాలు వస్తూనే ఉంటాయి. మళ్ళీ దుఃఖాలు ఎప్పుడు నీడలాగా. అర్థమవుతుందా? సుఖాలే దొరకవు. సుఖానికి నీడ దుఃఖం, దుఃఖానికి నీడ సుఖం. షాడో. రెండు వేరే వేరేగా ఉండవు. ఒకటి వస్తే ఒకటి వచ్చేస్తుంది వెంటనే. ఇదే సీక్రెట్ ఇదంతా కూడా. అందుకే భక్తులు ఎప్పుడు కృష్ణుడిని ఏది భౌతికంగా కోరుకోరు. ఎందుకంటే సుఖం కోరితే కృష్ణ, నాకు నువ్వు కృష్ణ అని మనం వెంటనే ఏమొస్తుంది అంతపాటు. ఓకే, మంచి ఆహారం పెడతా, పెట్టిన తర్వాత దెబ్బలు కూడా ఉంటాయి నీకు. అర్థమవుతుందా? ఒకడు అందరినీ ఒక హోటల్లో పిలిచారంట. హోటల్లో పిలిచి ఒక్కొక్కరు లోపలికి పంపిస్తారు. ఒక్కొక్కరినే. ఒకడు వెళ్తున్నాడు, చాలాసేపు వస్తున్నాడు బయట. అందరూ అడుగుతున్నారు అన్నమాట వాడిని, ఇక లోపల ఎట్లా ఉంది? మన్నించలేను స్వామి, అసలు అద్భుతం అన్నాడు. అందరికి ఆతురత ఎక్కువైపోయింది. లోపల ఏముందో ఆతురత. అందరూ వెళ్తున్నారు, వస్తున్నారు. ఒక్కొక్కరు ఎవరికి లోపల అద్భుతం జరుగుతుందేమో అనుకుంటారు. ఎవరు చెప్పట్లా ఏం జరిగింది లోపల. అది నువ్వు అనుభవించే తప్పాల్సింది. అర్థమవుతుందా? అది మాటలకు వర్ణించలేమప్ప. అవన్నీ లోపలికి వెళ్ళి నువ్వే అనుభవించాల్సింది ఇవన్నీ అని అంట. వాడు కూడా ఉత్సాహం ఉన్నాడు. లోపల ఏం పెడుతున్నారా బాబు? లోపలికి వెళ్తే ఏంటి, ఫుల్ గుద్దుతున్నారు లోపలేసి. దెబ్బల మీద దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు. వాడు బయటకు వచ్చి ఏమంటున్నాడు వేరే వాళ్ళతో, అమృతమే. అర్థమవుతుందా? లోపల ఏంటండి, అమృతమే. వాడు దెబ్బలు పడింది, ఎవరికి చెప్పట్లే. అందరూ దెబ్బలు తినేయండి. కొన్ని మాటలు వర్ణించలేము. ఇది కలియుగం ఎలా ఉంటుందంతా కూడా. అర్థమవుతుందా? కాబట్టి సుఖాలు దుఃఖాల నుంచి బయటకు పడాలి. స్వామి నువ్వే కావాలి నాకు. ఇది వచ్చే ఇవన్నీ ఎందుకు స్వామి అంటే వెళ్ళిపోతాయి కదా. ఇది వైకుంఠం వెళ్ళాల్సిన భావన. సుఖ దుఃఖదాహ. తర్వాత ఏమన్నాడు స్వామి? 4వ లైన్ ఏమిటి? నిర్మాణమోహ సంగదోష ఆధ్యాత్మ నిత్య నివృత్త కామ ద్వంద్వే విముక్తే సుఖ దుఃఖ సమ్యక్ గచ్చంతి మూఢ పదం అవ్యయం. ఈ గుణాలు ఉన్నవాడు అర్జున పదం, వైకుంఠ పదం, వైకుంఠం చేరుకుంటాడు అర్జున. మళ్ళీ ఈ లోకానికి రాడు అర్జున. స్వామి స్వయంగా చెప్పిన పలుకులు, ఈ క్వాలిఫికేషన్స్ మన ఇది మానవ జీవితమే ఈ గుణాలు సంపాదించుకోవాలి. ఏ గుణాలు? నిర్మాణ మోహం, మోహం లేకుండా. ఏమిటి? నిర్మాణమో జిత సంగదోష, సంగదోషం లేకుండా. అన్ని దోషాలున్నా టెన్షన్ లేదు, వైకుంఠం గ్యారంటీ. అన్ని దోషాలున్నా సంగదోషం ఉంటే వైకుంఠం గ్యారంటీ లేదు. అర్థమవుతుందా? కాబట్టి సంగదోష అభక్తులు, భక్తులు లేని వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఏకాదశి వ్రతం కొంతమంది అద్భుతంగా చేస్తారు, కొంతమంది నిరుత్సాహపరుస్తారు. తినేప్ప ఏం ఏకాదశి ఇవన్నీ. చింతక ఇస్కాన్ వాళ్ళు చాలా చెప్తుంటారు నీకు. మా అమ్మ చెప్పింది ఇడ్లీ తినమని చెప్పింది, ఉప్మా తినమని చెప్పింది, నువ్వే అండి ఎలా చెప్తావు? వ్యాసదేవులు చెప్పింది ఫాలో చేయండి మీరు. అమ్మ నాన్న చెప్పింది ఫాలో చేయండి. వ్యాసదేవులు గొప్ప ఆచార్యులు చెప్పింది ఫాలో చేయండి. వ్రతాలు, మంత్రాలు, ఉపవాసాలు ఇవన్నీ మనకిచ్చిన వరాలు భగవంతుడు, మన పాపాలన్నీ కరిగిపోవడానికి. అర్థమవుతుందా? సంగదోష ఆధ్యాత్మ నిత్య. ప్రతిరోజు భగవంతుడి సేవలో ఉండాలి.
నామ జపం అంటే ఏమిటి? అది కూడా సేవ. కృష్ణుడికి మన నాలుగుతో ఇంద్రియాలతో చేసే సేవ జపం. వినివృత్త కామ, కోరికలు భౌతికమైన కోరికలు ఉండకూడదు, ఆధ్యాత్మికమైన కోరికలు ఉండాలి. ద్వంద్వైర్ విముక్తే, ద్వంద్వైర్ విముక్తే, సుఖ దుఃఖ. ద్వంద్వైర్ అంటే ఏమిటి? చెడు మంచి, సుఖాలు దుఃఖాలు, అవన్నీ కూడా ఇవాళ ఉంటే రేపు వెళ్ళిపోతాయి. దాని గురించి చింతన ఉండకూడదు, ఎక్కువ దాని గురించి ఆలోచన చేయకూడదు కూడా. హరిచింతనలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కరెక్ట్ జరుగుతాయి. సుఖ దుఃఖ సమానంగా చూసే మనసు రావాలి మనకు. ఎందుకంటే చెప్పాను కదా, సుఖం వచ్చినా బంధువే, ఇవాళ ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది. దుఃఖం వచ్చినా బంధువే, ఇవాళ ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది. సుఖ దుఃఖ సబ్నే గచ్చంతి మూఢ పదం. ఇవన్నీ ఉంటే ఎక్కడికి వెళ్తాం? వైకుంఠ పదం. ఇది మానవ జీవితం. ఇవి సంపాదించుకోవాలి మనకు. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, బీబీఏ, ఎంబీబీఎస్, ఎండి, పిహెచ్డి, ఇవన్నీ ఇదే జీవితం కాదు. ఇది పైసా కోసం అంతే. పైసా వసూలు. అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ సేవ కోసమా? పైసా వసూలు. దీంతోనే కాకూడదు. భక్తి ఏమిటి? వైకుంఠం వసూలు. వైకుంఠం చేరుకోవడానికి చేయాలని పనులనే, పైసా వసూలు కోసం కాదు. కాబట్టి ఇన్ని డిగ్రీలు ఉండి ఇవన్నీ లేవనుకోండి, ఏమిటి? పైసా వసూలు చేసి ఎలాగ చనిపోతే ఎలాగ పైన వసూలు చేస్తాం, అయిపోయింది జీవితం. అలా కాదు కదా. ఈ పైసా వసూలే జీవితం అనుకోకుండా పైసలు సంపాదిస్తూ వైకుంఠం కూడా సంపాదించుకోండి. ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇదే. బతకడం అంటే ఇది. కృష్ణుడే మిమ్మల్ని వదిలేసి ఆశ్రమకు వచ్చామని చెప్పాలి. మా ఆశ్రమం చిన్నది. మీరు ఒకవేళ రావాలన్నా మిమ్మల్ని అందరూ చూసుకోలేము కూడా. అర్థమవుతుందా? ప్రభు వినేసం మేము రేపు సంఘ దోషం లేకుండా మీతోనే ఉంటాం ప్రభు అని మీరు ఎలా అనుకుంటారేమో. అలా అనుకోవద్దండి. సో మీరు ఏ పనులు చేస్తున్నా, కుటుంబంతో ఉన్నా, వ్యాపారాలు, పిల్లలు ఎన్ని ఉన్నా కానీ ఒక బాధ్యతగా కొద్దిగా 6 గంటలు 7 గంటలు దానికి మైండ్ ఇవ్వాలా. మిగతా 5-6 గంటలు స్వామి కోసం, మన ఆత్మ ఆహారం కోసం 6 గంటలు కష్టపడండి. చెప్పాను కదా మీకు. 6 గంటలు నిద్ర, 6 గంటలు సాధన, 6 గంటలు సేవ, ఉపాధి. మీరు చేసే వ్యాపారం, ఉద్యోగాలు ఏదైనా 6-7 గంటలే. 6 గంటలే పని చేస్తారు ఎవరైనా. అంటే ఎక్కువ కూర్చునేస్తే ఎక్కువ పని చేసినట్టు కాదు. మన మైండ్ ఎంత పెడుతున్నాం దానిపైన. అర్థమవుతుందా? 6 గంటలు సేవ అంతే. ఎంత బాగుంటుంది. 6 గంటలు అభ్యాస సాధన, 6 గంటలు ఉపాధి. అర్థమవుతుందా? 6 గంటలు నిద్ర, 6 గంటలు సేవ. ఇది బ్యాలెన్స్ లైఫ్ అంటే. కృష్ణుడు మిమ్మల్ని అన్నీ వదిలేసి మీరు మా మొత్తం సేవ చేసేసేది వచ్చి మీరు చెప్పట్ల స్వామి. మీకు చేసే పనే జీవితం కాదు, చిన్న భాగం అంతే మీ జీవితంలో. అలా అనుకున్నారంటే అన్నీ మీరు మీ బాధ్యతలు చేస్తూ కూడా వైకుంఠం చేరుకోవచ్చు. కష్టాలు అనుభవిస్తూ వైకుంఠం చేరుకోవచ్చు. సుఖాలు కూడా సుఖాలు జాగ్రత్తగా దానికి లొంగిపోకుండా వైకుంఠం చేరుకోవచ్చు. కానీ మన చేత ఈ అర్హతలు సంపాదించుకోవడం కోసమే మానవ జీవితం. కాబట్టి వేస్ట్ చేసుకోవద్దండి. ఇప్పటికైనా ఈ పురుషోత్తమ స్వామి చెప్పిన ఈ బయట పడడానికి ఇవన్నీ స్వామి మనకి ఎన్నో ఉపాయాలు చెప్తున్నాడు స్వామి. చూడండి, స్వామి కష్టాల గురించి చెప్పట్లేదు, ఎలా తప్పించుకోవాలని చెప్తున్నాడు స్వామి ఇక్కడ. ఇది మన చేతు సంకల్ప బలం మన చేతుల్లో ఉండాలి. సంకల్పం మనం చేయాలా వద్దా? ఈ ఒక్క జీవితం మనం కొద్దిగా సుఖాల కోసం దుఃఖాల కోసమే కాకుండా వైకుంఠం కోసం ఒక ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఇంకొక జన్మలో అవకాశం వస్తుందో రాదో. ముందు జన్మలో వచ్చి ఎక్కడెందుకు ఉంటాం మనం? అర్థమవుతుందా? ముందు జన్మలో ఛాన్స్ వచ్చుంటే ఎక్కడెందుకు ఉంటాం? వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు వైకుంఠానికి. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, దాని జాగ్రత్త వాడుకోవడం మీ చేతుల్లో. అది అర చేతుల్లో వైకుంఠం అంటే ఇదే. కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడు దయా కరుణామయుడు, ఆయన ఏడుకొండల వాడు. ఆయన ప్రేమను మనం వర్ణించలేము. ఆయన ప్రేమని, శ్రీనివాసుడి ప్రేమని, వెంకటేశ్వర ప్రేమని. కాబట్టి ఆ ప్రేమకి దాసోహం అయిపోవాలి మనం. ఆ ప్రేమను నిరంతరం ఆ ప్రేమతో ఉండాలనుకోవాలి, స్వామితో ఉండాలనుకోవాలి మనం. అక్కడ ఒక ప్రయత్నం చేయండి. ఈ యొక్క జీవితాన్ని జాగ్రత్తగా వాడుకోండి. ఓకేనా?
ఈ స్వామి చెప్పిన 5వ శ్లోకంలో గుణాలు ఇది సంపాదించకుండా మీరు ఎన్ని సంపాదించినా ఇక్కడే. అర్థమవుతుందా? ఇవాళ హిందూపురం, రేపు అమలాపురం, రేపు అప్పలాపురం, ఏదో పురాలు తిరుగుతూనే ఉంటాం ఇక్కడే. అర్థమవుతుందా? మన ఏమిటి హిందూపురం కాదు మనకు కావాల్సి, మనకేం కావాలి? వైకుంఠపురం. ఏం కావాలి మనకు? లేదు. ఇప్పుడు హిందూపురం ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ. చింతకాయ మర్చెంట్లు, బిజినెస్లు, వ్యాపారాలు ఎంత బాగుంది హిందూపురం అంతా కూడా. అనుకోకూడదు ఇక్కడ హిందూపురం ఏమిటి, ఏదో ఈ జన్మ దొరికిపోయింది ఇక్కడ ఎలా బయటపడగల? ఈ పురం నుంచి ఆ పురం, అమలాపురం, అనకాపల్లి, ఈ పల్లి, ఆ పల్లి తిరుగుతూనే ఉంటామా? వైకుంఠపురం చేరుకోవాలి. కాబట్టి అది మన చేతుల్లో ఉంది. ఓకేనా? హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జై. సంచిత కర్మ అంటే బ్యాగ్. మీరు చేసిన కర్మ అంతా ఒక బ్యాగ్ లాగా సంచిత కర్మ. దాని నుంచి వచ్చేదే కొద్దిగా ప్రారంధ కర్మ. మనం అనుభవించేది ప్రారంధ కర్మ. సంచిత కర్మ మనం ఆల్రెడీ చేసి ఉంటాం. అర్థమవుతుందా? అది రెడీగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు రాత్రుల్లో మీరు స్ప్రౌట్స్ నానబెడితే ఏమవుతాయి? సంచిత కర్మ అంటే మొలకెత్తుతున్నాయి. అది ప్రారంధ కర్మ అంటే నములుతున్నాం. నమిలేది ప్లేట్లో ఉండేది సంచిత కర్మ, నమిలేది. హరే కృష్ణ మంత్రం ఏం చేస్తుంది? మన బ్యాగులో ఉండే సంచిత కర్మనంతా కూడా బూడిద చేసేస్తుంది. అర్థమవుతుందా? మనం చేసిన సంచిత ముందు చేసిన కర్మలన్నీ కూడా హరే కృష్ణ మంత్రం అంతా అన్ని కర్మలు కూడా తీసేస్తుంది. ఒక ప్రారంధ కర్మ తప్ప. ప్రారంధ అనుభవించేది. ఎందుకంటే ఇది అనుభవించే తీసేస్తే శరీరం ఉండదు ఇంకా. ఇది సాధన కోసం, అందుకే ప్రారంధ కర్మ. సాధన కోసం ఈ శరీరం. అర్థమవుతుందా? సాధన లేకుండా వైకుంఠం గుణాలు రావాలి కదా. ఈ గుణాలు వచ్చేంత వరకు శరీరం జాగ్రత్తగా, ఈ శరీరం ఒక ఒక వెహికల్, కారు లాగా. వైకుంఠం తీసుకునే కారు ఈ శరీరం. దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? దీనికి ఎక్కువ పెట్టేస్తాం, ఒక్కోసారి ఒక తక్కువ పెట్టేస్తాం, ఒక కోపంతో మార్చేస్తాం కూడా. వాళ్ళపైన వీళ్ళపైన కోపం వచ్చినా కూడా. అవునా కాదా? దీని శరీరాన్ని జాగ్రత్తగా దేవాళ్ళ కాపాడుకోవాలి. ఎందుకు? కృష్ణుడు లోపల ఉన్నాడు కదా పరమాత్మ. కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి వైకుంఠం చేరుకోవడం కోసం. కాబట్టి హరే కృష్ణ మంత్రం అన్ని కర్మలు తీసివేసే మహామంత్రం హరే కృష్ణ కర్మ. మీరు ఏ పూజ వ్రతాలు చేసినా సంచిత కర్మను ఎవరు ఏ మంత్రం కూడా తాకలేదు ఆ భగవంతుడి హరినామం తప్ప. ఆ కర్మలు మారుతున్నా కూడా మీ గమ్యం మారుతుంది కదా. లేదంటే ఆలోక ఈలోకి వెళ్ళాలి, వైకుంఠం ఎలా వెళ్తాం మనం? అంటే మన చేతుల్లో అంతే హరే కృష్ణ మంత్ర శక్తి ఇది. మన ముందు జన్మలో చేసిన కర్మలన్నీ కూడా భస్మం చేసేస్తుంది హరే కృష్ణ మహామంత్రం. కాబట్టి ఇప్పుడు అనుభవించే కర్మ తప్ప మీ అకౌంట్లో ఏ ఉండవు ఇంకా. అర్థమవుతుందా? మీ అకౌంట్లో ఉన్న అప్పులన్నీ తీర్చేస్తుంది ఈ ఒక్క జన్మ తప్ప. ఎందుకంటే ఈ జన్మ సాధన కోసం. కాబట్టి ఈ స్వామి చెప్పిన గుణాలు సంపాదించుకోవడం కోసం ఈ మానవ జీవితం. మీరు ముందు జన్మల పాపాలని స్వామి చెప్తాడు కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్జున, సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు పూజలు వ్రతాలు పక్కన పెట్టు. మామేకం, నన్నే శరణుందు అర్జున. అహం త్వా సర్వ పాపేభ్యో, నీ సర్వ కర్మలన్నీ కూడా అహం, నేను తీసుకుంటాను అర్జున. ఇది భగవద్గీత ప్రామిస్. ఇది స్వామి ప్రమాణం చేస్తున్నాడు గీతలో. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం ఏం చేస్తుంది? అహం త్వా సర్వ పాపేభ్యో, మనం చేసిన పాప కర్మలన్నీ కూడా హరినామం తీసుకునేస్తుంది. అర్థమవుతుందా? అందుకే మళ్ళీ పాపాలు చేయకూడదు. అప్పులు తీర్చేస్తారు. మన అప్పులు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరో మీకు పైన 100 కోట్ల అప్పు తీర్చారనుకోండి, వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ మీరు అప్పులు చేస్తారంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇంకా కృష్ణుడు కూడా అలాగే, అరే మీ కర్మలన్నీ తీసుకుంటున్నానే మళ్ళీ తప్పులు చేస్తావా? ఈ భావన అటు రాకూడదు మనకు. కాబట్టి హరే కృష్ణ మంత్రం కర్మలు తీసేస్తుంది. అలా ఈ బలాన్ని ఉపయోగించుకోవాలి, తప్పులు చేయకూడదు, మళ్ళీ పాపాలు చేయకూడదు.
ఓకేనా? హరే కృష్ణ.